దాన్ని ఈరోజు మనం ఆలోచించుకున్నాం. రాసుకోనండి. రాతి పలకలు అనగానే రాతి పలకలు అనగానే ఒకనాడు దేవుడు మోషే గారికి ఇచ్చిన రాతి పలకలే, అంటే 10 ఆజ్ఞలను రాసి ఇచ్చిన రాతి పలకలే మనకు గుర్తుకొస్తాయి. అంతేనా? రాతి పలకలు అనగానే ఒకనాడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 2 రాతి పలకలు మనకు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనుషుల కళ్ళ ముందుకు దేవుడి మాటలు వచ్చిన సందర్భం అది. ప్రపంచ చరిత్రలోనే దేవుడి మాటలు మనుషుల కళ్ళ ముందుకు వచ్చిన సందర్భం. అంతవరకు ఎక్కడే గాని దేవుడి మాటలు చూడటం అనేది జరగలేదండి. దేవుని పిల్లలారా, మరి దేవుడిచ్చినటువంటి ఈ మాటల విషయంలో మనిషి ఎంతవరకు అభివృద్ధిని సాధించాడు అని మనం ఆలోచించగలిగితే, పిల్లరా, మనిషి ప్రతి విషయంలో అభివృద్ధిని సాధించాడు, అంటే డెవలప్ అయ్యాడు. ప్రతి విషయంలో డెవలప్ అయ్యాడు. మరి వాక్య విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోయాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ పాఠం అయిపోగానే మీ నోట మీరే చెబుతారు. దేవుని పిల్లలారా, మనిషి ప్రతి విషయంలో మరి అభివృద్ధిని సాధించాడా? ఉదాహరణకి, ఒకనాడు ఎవరైనా మనిషి చచ్చిపోతే ఆ వార్తను తమ వారికి చెప్పటానికి 4-5 4-5 ఊర్లకు పంపించేవారు. వారు వెళ్ళి వారికి చెప్పి ఆ బంధువులు వచ్చే లోపు శవాలు కంపు కొట్టేవి. శవం కంపు కొట్టేది. కానీ నేటి కాలంలో ఒక సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చే విషయంలో, లేదా సమాచారాన్ని అందించే విషయంలో మనిషి ఎంత అభివృద్ధిని సాధించాడు అని మనం ఆలోచిస్తే, మనిషి పాడ మీద, అంటే మనిషి మరణించక మునిపే, ఇంకా మరణిస్తాడు అనగా ముందే ఫోన్ చేసేస్తుంటారు, ఇక అంతా అయిపోయింది, ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి మరణించక మునిపే కొన్ని నిమిషాలలో, కొన్ని గంటలలో వాలిపోతున్నారు బంధువులు. 4-5 గంటల్లోనే శవాన్ని తీసిస్తున్నారు. అంటే సమాచారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటంలో మనిషి ఎంత డెవలప్మెంట్ సాధించాడో మీరు ఆలోచించండి. కేవలం చెప్పడం మాత్రమే కాదు, వీడియో కాల్స్లో డైరెక్ట్ అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇక్కడ ఉంటున్న వేల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి మనం
వీడియో కాల్స్లో కూడా చూసుకొని ఒకరికొకరు సెకండ్లో మాట్లాడుకోవచ్చు. చూసారా? అలాగే ఒకనాడు ప్రయాణించాలి అంటే మనిషి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలినడకన మాత్రమే వెళ్ళేవాడు. ఆ తర్వాత గాడిదలు, గుర్రాలు మొదలైన జంతువుల మీద ప్రయాణం చేయటం నేర్చుకున్నాడు. బళ్ళు కట్టుకోవటం, బండ్ల మీద వెళ్ళిపోవటం. మరి నేటి కాలంలో ఏ స్థాయికి ప్రయాణ విషయంలో మనిషి అభివృద్ధిని సాధించాడు అని ఆలోచిస్తే, ఒక దేశం నుంచి మరో దేశానికి కొన్ని గంటల్లో వెళ్ళిపోతున్నాడు. ఒక దేశం నుంచి మరో దేశానికి రాకెట్లలో అంతరిక్షంలోకి వెళ్ళి రాగలుగుతున్నాడు. అంటే కాలితో నడిచే స్థితి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లలో వెళ్ళగలిగే స్థితిని ప్రయాణ విషయంలో మనిషి అభివృద్ధిని సాధించాడు. ఇలా ఏ విషయంలో మీరు మనిషి గురించి ఆలోచించినా, ఒకనాడు వంట చేయాలి అంటే కర్రల పొయ్యి మీద ఎంతో కష్టపడి సమయాన్ని వెచ్చించి వండుకు తినే పరిస్థితి. వర్షంలో కర్రలు తడిచాయి అంటే ఆ పొగ వస్తూ ఉంటే వంట కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి ఒక రోజు ఉండేది. కానీ వంట చేసుకోవడం విషయంలో మనిషి నేడు ఏ స్థితికి వెళ్ళాడు అంటే, కుక్కర్లో అన్నం పెట్టారంటే అన్నం అయిన తర్వాత అదే విజిలేసి పిలుస్తుంది. కరెంట్ స్టవ్ మీద అన్నం పెట్టేసి ఇంటికి తాళం వేసుకొని ఉదయం వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చినప్పటికీ రైస్ అయిపోయి మాడిపోకుండా అలా ఉంటుంది ఆఫ్ అయిపోయి. చూసారా పిల్లలు? అలా ఇంటికి బంధువులు రాగానే అలా మాట్లాడుతున్నా వేడివేడిగా చేసి వడ్డించటం. వంట చేసుకునే విషయంలో ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడో మీరు ఆలోచించండి మనిషి. ఇలా దేని గురించి మీరు ఆలోచించిన, ఒక తిండి గురించి ఆలోచించిన, బట్ట గురించి ఆలోచించిన, నువ్వు ఒకనాడు ఏదో జంతు చర్మాలను, ఏవో ఆకులను, ఇలాంటి వాటిని ధరించుకున్న మనిషి వస్త్రాలు ధరించే విషయంలో నేడు ఎటువంటి స్థితికి వెళ్ళాడు అంటే, కంచి పట్టు చీరలని స్త్రీలకైతే, మగవారికైతే రేమండ్స్ అని ఎన్నెన్నో కాస్ట్లీ దుస్తులు, రకరకాలైన దుస్తులు, ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో, ఎలా కావాలంటే అలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయాడంటే బట్టల విషయంలో. బట్టలు ధరించుకునే విషయంలో ఎటువంటి అభివృద్ధిని సాధించాడో మీరు ఆలోచించండి. ఇలా మనిషి ప్రతి విషయంలో ఎంత డెవలప్ అయ్యాడో మనం ఆలోచించగలిగితేనండి, మనం ఊహించనంత స్థితికి వెళ్ళిపోయాడండి. ఇంకా డెవలప్ అయిన కంట్రీస్లో చాలా మనకు తెలియదు, చాలా మనకంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు. ఇలా ప్రతి దానిలో అభివృద్ధిని మనిషి సాధించినట్లుగా మనం చూడగలం. మరి దేవుడిచ్చినటువంటి వాక్య విషయంలో మనిషి ఎంతవరకు అభివృద్ధిని సాధించాడు ఆలోచించండి దేవుని పిల్లలారా. కాలాన్ని బట్టి మనిషి తన పనులను ఎలా మార్చుకున్నాడో, ఎలా అభివృద్ధి చెందాడో, వాక్య విషయంలో అటువంటి అభివృద్ధిని సాధించాడా అంటే లేదని చెప్పాలి. ఒకనాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అనగానే క్రీస్తును గొర్రెల కాపరిగా ఫోటోలలో చూపించారు. నేడు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అనగానే ఇప్పటికీ ఆయన్ని గొర్రెల కాపరిగానే ఫొటోస్లలో చూపిస్తున్నారు. అప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ ఆయన గొర్రెలు కాసుకోవడానికి రాలేదు, మనుషులను కాయటానికి వచ్చిన కాపరి అని గ్రహించలేకున్నారు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఈ పాఠం గురించి ఆలోచించినట్లేదు. ఇక మోషే కాలానికి మనం వెళ్ళగలిగితే, మోషే గారి కాలానికి మనం వెళ్ళగలిగితే
మోషేకి దేవుడు 2 రాతి పలకలనిచ్చి అందులో తన మాటలను వ్రాయించి వాటిని ఇశ్రాయేలీయులకు వినిపించాలి అనుకున్నాడు. రాతి పలకల మీద తన మాటలను వ్రాయించి వాటిని ఇశ్రాయేలీయులకు వినిపించాలి అనుకున్నాడు. ఎందుకంటే మోషే గారు శాశ్వత కాలం ఇశ్రాయేలీలతో ఉండడు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలకు దేవుని మాటలు వినపడాలి లేదా తెలియాలి అని వారికి రాతి పలకలను ఇచ్చాడు. చెరిగిపోకుండా ఎక్కువ కాలం ఉండటానికి రాతి పలకలను ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద దేవుడు వాటిని వ్రాసి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చదువుతాం. మరి సీనాయి పర్వతం మీద దేవుడు రాతి పలకలను ఇవ్వటానికి మోషే గారిని రమ్మనగానే సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషే గారికి ఈ రాతి పలకలను ఇవ్వటానికి రమ్మనగానే ఆయన అంటే మోషే గారు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. పర్వతం మీదకి వెళ్ళాడు. ఇక ఇశ్రాయేలీలు అహరోను గారి చేత తమ బంగారునిచ్చి ఒక దూడను చేసుకొని ఒక దూడను చేయమన్నారు. ఆయన ఆ బంగారు దూడను చేయగా ఇశ్రాయేలీలు దానికి మొక్కుతుండగానే మోషే గారు వచ్చారు. ఇశ్రాయేలీలు ఆ బొమ్మకు, ఆ ఎద్దుకు, దూడకి మొక్కుతుండగానే మోషే గారు వచ్చారు. వారి నాట్యాలు, వారి ప్రవర్తన చూడగానే మోషే గారు తన చేతుల్లోని 2 రాతి పలకలను పగలగొట్టేశాడు. తన చేతుల్లోని 2 రాతి పలకలను మోషే గారు ఏం చేశారు? కోపం చేత పగలగొట్టేశారు. మరి మీ పిల్లలు లేదా మీ భార్య మీకు కోపాన్ని రేపితే చేతిలో సెల్ ఫోన్లో ఉంటుందా? గోడకేసి కొట్టేస్తారు. ఇంట్లో సామాన్లలాగా ఉన్నాం పగలగొట్టేస్తుంటారు కోపంతో. అలాగే మోషే గారు కూడా ఇశ్రాయేలు చేసిన ఆ పనికి చూసి తట్టుకోలేక కోపంతో ఆ 2 రాతి పలకలని పగలగొట్టేశాడు. మోషే గారు అలా పగలగొట్టినందుకు దేవుడేమీ అనుకోలేదండి. దేవుడేమీ అనుకోలేదు. పైగా నాయనా, నువ్వు పగలగొట్టిన రాతి పలకలకు ప్రతిగా ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఒక మంచి మాటను బైబిల్ నుంచి నిర్గమకాండం 34వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. మోషే గారు పలకలు పగలగొట్టేస్తే ఆ రాతి పలకలని దేవుడు ఏమనుకోకుండా, కోపపడకుండా తిరిగి మోషే గారితో ఏమని చెబుతున్నాడో నిర్గమకాండం
34వ అధ్యాయం నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. బైబిల్ నుంచి రెండవ పుస్తకమైన నిర్గమకాండం 34వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి పిల్లల పాఠాన్ని. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా మోషేతో, అంటే దేవుడు చెప్తున్నాడు మోషే గారితో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. చూసారా పిల్లరా? మోషే గారు రాతి పలకలను పగలగొడితే దేవుడు బాధపడకుండా మరలా మోషేతో ఏమంటున్నాడంటే, మొదటి రాతి పలకల వంటి 2 రాతి పలకలను నువ్వు చెక్కునైనా రెడిచి వాటి మీద మరలా నేను నా మాటలను రాస్తాను అన్నాడు. వాటి మీద మరలా నేను నా మాటలను రాస్తాను అన్నాడండి. దేవుని పిల్లలారా, అంటే మోషే ఒకసారి పగలగొట్టిన మోషే గారు ఒకసారి పగలగొట్టిన మరలా వాటిని ఇవ్వవలసిన అవసరత, ఆలోచన దేవునికి ఎందుకు వచ్చింది? మోషే గారు ఒకసారి వాటిని పగలగొట్టిన మరలా వాటిని ఇవ్వవలసిన అవసరత, ఆలోచన దేవునికి ఎందుకు వచ్చింది? ఇది ఈ పాఠానికి ప్రాముఖ్యమైన మలుపు ప్రియులారా. ఇది ఈ పాఠానికి ప్రాముఖ్యమైన మలుపు. ఎందుకు దేవుడు మరలా ఇవ్వాలి అనుకున్నాడు? ఒకసారి పగలగొట్టిన ఎందుకు దేవుడు మరలా ఇవ్వాలి అనుకున్నాడు? ఆ రాతి పలకల విషయంలో దేవుని ఆలోచన ఏంటి? ఆ రాతి పలకల విషయంలో దేవుని ఆలోచన ఏంటి? పరలోకంలో ఉన్న దేవుడి మాటలు రాతి పలకల మీదకి వచ్చింది. పరలోకంలో ఉన్న దేవుడి మాటలు రాతి పలకల మీదకి వచ్చింది. పలకలలో నుండి లేదా పలకల మీద నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలని దేవుడు రాయించిచ్చాడు అంటే ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళిపోవాలి. పిల్లరా, పరలోకంలో ఉన్న దేవుడి మాటలు అక్షరాలుగా రాతి పలకల మీదకి వచ్చి ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలీల యొద్దకు ఎందుకు వెళ్ళిపోవాలి? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాటలు, రాతి పలకల మీద ఉన్న ఈ మాటలు ఇశ్రాయేలీల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇది అలా మనసులో పెట్టుకొని మరొక సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు మోషే గారికి మాత్రమే తన మాటలను ఇచ్చాడా? దేవుడు మోషే గారికి మాత్రమే తన మాటలను ఇచ్చాడా? ఇంకా చాలా మందికి తన మాటలను వ్రాయమని ఇచ్చాడా? చెప్పాడా తన మాటలను అని మనం ఆలోచించగలిగితే
పరలోకంలో ఉన్న దేవుడి మాటలు మోషే గారి దగ్గరికి ఎలాగైతే వచ్చాయో అవే మాటలు, అంటే అదే వాక్యం యిర్మీయా గారి కాలానికి యిర్మీయా గారి దగ్గరికి కూడా వచ్చాయి. అదే వాక్యం యిర్మీయా గారి కాలానికి యిర్మీయా గారి దగ్గరికి కూడా వచ్చింది. యిర్మీయా గారి దగ్గరికి కూడా వచ్చింది. ఇశ్రాయేలీయులకు ఇవ్వటానికి ఎలాగైతే దేవుని మాట మోషే దగ్గరికి వచ్చిందో, యిర్మీయా గారి కాలానికి యిర్మీయా గారి దగ్గరికి కూడా వచ్చింది. వచ్చాయా? యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చెప్తాం. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనాన్ని చదువు. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం. యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నింటినీ యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను అన్నాడు. చూడండి, ఏమండి, మోషే కాలానికి రాతి పలకల మీద దేవుని మాటలు మొలవబడ్డాయి, రాయబడ్డాయి. యిర్మీయా గారి కాలానికి వచ్చేసరికి ఒక పుస్తకముగా తయారయ్యాయి. చూడండి, మోషే గారి కాలానికి రాతి పలకల మీదకి వస్తే, యిర్మీయా గారి కాలానికి పుస్తక రూపంలోకి వచ్చింది. ఒక పుస్తక రూపంలో రెడీ అయింది, ఒక పుస్తకంగా తయారైంది. మరొక మంచి మాట, అదే 36వ అధ్యాయం యిర్మీయా గ్రంథం, అదే 36వ అధ్యాయం కొన్ని వచనాల కిందికి రండి, 18వ వచనానికి రండి. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనం. బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నింటినీ పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరం ఇచ్చెను. చూసారా పిల్లరా? చూసారా? యిర్మీయా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతూ ఉంటే, బారూకు గారు ఆ యిర్మీయా గారి కాలానికి సిరాతో పుస్తకంలో రాస్తున్నాడట. పుస్తకం అనగానే ఈరోజు మన చేతుల్లో ఉన్న పేపర్తో తయారు చేయబడిన పుస్తకం అనుకోకండి. పుస్తకం అనగానే మనకు మన చేతుల్లో ఉన్న పుస్తకాలే గుర్తుకు వస్తాయి. యిర్మీయా గారు క్రీస్తు పూర్వం ఉన్నారు. ఆ కాలంలో పేపర్ లేదు పిల్లరా. చర్మపు కాగితాల మీద దేవుడి మాటలను రాశారు. చర్మపు కాగితాలు, జంతువుల యొక్క చర్మాలను తీసుకొని వాటిని సన్నగా చేసి సిరా అనగానే మళ్ళీ ఈ రోజున ఇంక్ అనుకోకండి, అప్పుడు మరొక రకమైన సాధనం. చర్మపు కాగితాల మీదకి రాసేవారు. చర్మపు కాగితాల మీద దేవుడి మాటలను పుస్తక రూపంగా వ్రాశారు. మరి ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మరొక మాటను కొత్త నిబంధనలో ఉన్న పుస్తకంలో మనం చూడగలిగితే, తిమోతి గారు
తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నీవు వచ్చినప్పుడు నాయనా తిమోతి, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనొద్ద వంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అంటున్నాడు. ఏమండి, పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ త్రోయలో కర్పునద్ద నేను పుస్తకములను, చర్మపు అంగీని, పుస్తకములను, చర్మపు కాగితములను తీసుకొని రా అంటున్నాడు. చూసారు, చర్మపు కాగితాలను ముఖ్యముగా అన్నాడు. చూడండి, ముఖ్యముగా చర్మపు కాగితములను, ముఖ్యముగా చర్మపు కాగితాలను తీసుకొని రావాలి అంటే వాటి మీద దేవుడు మాటలు ఉన్నాయి కనుక అంగీని మర్చిపోయినా పర్వాలేదు, అంగీని మర్చిపోయినా పర్వాలేదు, కానీ చర్మపు కాగితములను మాత్రం నీవు ముఖ్యముగా తీసుకొని రా తిమోతి అంటున్నాడండి. ఎందుకు చర్మపు కాగితములను ముఖ్యంగా తీసుకురమ్మని, మర్చిపోకుండా తీసుకురమ్మని చెప్తున్నాడు? వాటి మీద దేవుడి మాటలు ఉన్నాయి కనుక. ఎంత చక్కగా ఉందో చూడండి పిల్లలు దేవుడి వాక్యం. అంటే మోషే గారి కాలానికి రాతి పలకల మీదికి వచ్చిన దేవుడి మాటలు, మోషే గారి కాలానికి రాతి పలకల మీదికి వచ్చిన దేవుడి మాటలు యిర్మీయా గారి కాలానికి పుస్తక రూపంగా తయారై పౌలు గారి కాలానికి కూడా చర్మపు కాగితాల మీదకి వచ్చాయి. చర్మపు కాగితాల మీదకి వచ్చాయి. దేవుని పిల్లలారా, మోషే గారి కాలంలో రాతి పలకల మీద ఉన్న ఈ మాటలు, మోషే గారి కాలానికి రాతి పలకల మీద ఉన్నటువంటి ఈ మాటలు పౌలు గారి కాలానికి చర్మపు కాగితాల మీదికి తీసుకురావటంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఇది కావాలి మనకి. రాతి పలకల మీద ఉన్న దేవుడి మాటలు చర్మపు కాగితముల మీదికి తీసుకురావడంలో దేవుడి ఉద్దేశం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవుని పిల్లలారా, క్రీస్తు కాలానికి అంటే యేసు క్రీస్తు వారి కాలానికి మొదటి శతాబ్ద కాలం ఉండే కదా, అది క్రీస్తు కాలానికి సర్వసత్యం వచ్చిందా రాలేదా? జాగ్రత్తగా మీరు ఈ క్వశ్చన్ ఆలోచించండి. క్రీస్తు వారి కాలానికి సర్వసత్యం వచ్చిందా రాలేదా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే రాలేదండి. చాలా మందికి ఈ విషయం తెలీదు. క్రీస్తు వారి కాలానికి సర్వసత్యం వచ్చిందా రాలేదా అంటే 90% క్రైస్తవులు క్రీస్తు వారు సర్వసత్యాన్ని చెప్పారండి అంటారు. ఆయన్నే అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలుగు, వాటిని ఇప్పుడు మీరు సహించలేదు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపుతాను, ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును అంటాడు. 14:12 యోహాను సువార్త. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించినట్టే. నేను కొన్ని సంగతులు మాట్లాడుతున్నాను, చాలా మాట్లాడాలి కానీ కొన్ని మాట్లాడుతున్న టైం లేదు కనుక పరిశుద్ధాత్ముడు వచ్చి సర్వసత్యములోనికి తీసుకువెళ్ళాడు.
ఇక సర్వసత్యములోనికి అడుగు పెడుతున్న సమయంలో, సర్వసత్యములోనికి అడుగు పెడుతున్న సమయంలో పరిశుద్ధాత్ముడు పౌలు గారి చేత రాతి పలకల మీద నుంచి పుస్తక రూపంలోనికి, చర్మపు కాగితాల మీదకి దేవుడి మాటలు ఎందుకు వచ్చాయో చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడో చూడండి. రాతి పలక మీద గాని వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అన్నాడు చూడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎంత చక్కగా చెప్తున్నాడు. మళ్ళా చదువుతుంది అన్నమాట. ఒక్కసారి దీన్ని బాగా మనసు పెట్టండి. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికనే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అన్నాడు. ఆలోచించండి పిల్లలు. అంటే మోషే కాలములో వ్రాసినట్లు రాతి పలకల మీద గాని, అదే అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మోషే గారి కాలంలో రాతి పలకల మీద రాసినట్లు గాని, రాతి పలకల మీద గాని, ఇర్మియా గారి కాలంతో రాసినట్లు షిరాతో గాని, ఏమండి, మోషే గారి కాలంలో రాసినట్టు రాతి పలకల మీద గాని, ఇర్మియా గారి కాలంలో రాసినట్టు షిరాతో గాని వ్రాయబడాలి అన్నది మాత్రమే దేవుడి ఉద్దేశం కాదండి. అంటే రాతి పలకల మీద వ్రాయబడాలని దేవుడు అనుకోవటం లేదు. దేవుడి మాటలని రాతి పలకల మీదే వ్రాయబడాలి అని దేవుడు అనుకోవటం లేదు. ఇర్మియా గారి కాలంలాగా సిరాతో చర్మపు కాగితాల మీదనే వ్రాయబడి ఉండాలి అని దేవుడు అనుకోవటం లేదు. అలాగే పౌలు గారి కాలంలాగా కూడా చర్మపు కాగితాల మీదనే అప్పటికి డెవలప్ అయిన పరిస్థితులను బట్టి వ్రాయబడి ఉండాలి అని దేవుడు అనుకోవటం లేదట. అందుకోసం రాయటం లేదట. రాతి పలకల మీద ఉండిపోవడానికో, ఇర్మియా గారి కాలానికి సిరాతో వ్రాయబడి ఉండటానికో, పౌలు గారి లాగా చర్మపు కాగితాల మీదనే ఉండిపోవటానికో దేవుడు తన మాటలు ఇవ్వలేదట. మరి ఎక్కడికి వెళ్ళిపోవటానికి ఈ మాటలను ఇచ్చాడు? ఎక్కడికి వెళ్ళిపోవటానికి ఈ మాటలను వ్రాయించాడట? ఏమని చెప్తా, మెత్తని హృదయములు అను పలకల మీద దేవుని ఆత్మ మూలముగా మెత్తని హృదయాలు అనే పలకల మీద వ్రాసుకోవటానికి మాటలను ఇచ్చాను అన్నాడు చూడండి. అంటే రాతి పలకల మీద ఉండిపోవాలి అన్నది దేవుడి ఉద్దేశం కాదు. సిరాతో వ్రాయబడాలి, అక్కడే ఉండిపోవాలి అనేది దేవుడి ఉద్దేశం కాదు. పౌలు గారి కాలంలాగా చర్మపు కాగితాల మీదనే ఉండిపోవాలి అన్నది కూడా దేవుడి ఉద్దేశం కాదు. మరి ఎక్కడికి రావాలి? జాగ్రత్తగా అక్కడ నుంచి మనుష్యుల హృదయాల మీదకి రావాలి అన్నది దేవుడి ఉద్దేశం అంటున్నాడు. ఆలోచించండి పిల్లలు, అదే రాశారు పౌలు గారు అక్కడ. ఒకనాడు రాతి పలకల మీద ఉన్న ఈ మాటలు అంచెలంచెలుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? చివరికి మెత్తని మనుషుల యొక్క హృదయాల మీదకి వెళ్ళిపోవాలి అట. దేవుని పిల్లలారా ఆలోచించండి. 15వ శతాబ్దంలో జాన్ గూటెన్బర్గ్ అనే ఆయన అచ్చు యంత్రం కనుగొని చెట్ల కొమ్మలతో తయారు చేయబడిన
పేపర్ మీద దేవుడి మాటలు ప్రింట్ చేయబడ్డాయి. ఈరోజు మనం వాడుకుంటున్నటువంటి ఈ పేపర్ అదే చెట్ల కొమ్మలతో బెరడులతో తయారు చేయబడిన పేపర్. 15వ శతాబ్దంలో అచ్చు యంత్రాన్ని కనుగొన్న జాన్ గూటెన్బర్గ్ దేవుడి మాటలను చెట్ల కొమ్మలతో ఆకులతో తయారు చేయబడిన పేపర్ మీద ప్రింట్ చేశాడు. అక్కడ వ్రాయబడాలి అన్నది కూడా దేవుడి ఉద్దేశం కాదు. ఈరోజు మన చేతుల్లో బైబిల్ చూసారా? ఈ బైబిల్ అదే ప్రింటింగ్ చేయబడినటువంటి పేపర్ల మీద ప్రింటింగ్ చేయబడినటువంటి కాగితాలు ఇవి. పేపర్ మీద ప్రింట్ చేయబడినటువంటి దేవుడి మాటలు, కరెక్ట్ పదం. పేపర్ మీద ప్రింట్ చేయబడిన దేవుడి మాటలు ఇవి అక్కడుండిపోవాలి అన్నది ఏమన్నా దేవుడి ఉద్దేశమా? ఈ పేపర్ మీద కూడా ప్రింట్ చేయబడి ఉండిపోవాలి అన్నది కూడా దేవుడి ఉద్దేశం కాదు ప్రియులారా. మరి దేవుడి ఉద్దేశం ఏంటి? ఆయన వాక్య విషయంలో, ఆయన మాటల విషయంలో దేవుడి ఉద్దేశం ఏంటండి? మెత్తని హృదయాల మీదికి రావాలి. మనుషుల మెత్తని హృదయాల మీదికి రావాలి అన్నది దేవుడి సంకల్పం. ఆలోచించండి, అది దేవుడి సంకల్పం అండి. మరి ఇంతకు మన హృదయాల మీదనే అవి ఎందుకు ఉండాలి? మన హృదయాల మీదనే అవి ఉండాలి అని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? ఇలా ఆలోచిస్తేనే బైబిల్ అర్థమవుతుందండి. మన హృదయాల మీద, మెత్తని హృదయాల మీదకి రావాలన్నాడు కదా, మన హృదయాల మీదనే ఆయన మాటలు ఉండాలి అని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? మనుషులు రాసిన పుస్తకాలు అర్థం అవ్వటానికి మనం ఎంతో కష్టపడతాం కదా పిల్లరా. ఇంగ్లీష్ అని, మ్యాథ్స్ అని, సైన్స్ అని. మరి దేవుడు రాసినటువంటి పుస్తకం అర్థం అవ్వడానికి మనం కష్టపడద్దా? దేవుని గ్రంథం కేవలం చదివితే అర్థమవుతుందా? ఆలోచించండి. అందుకే కష్టపడుతున్నాం, మీకు కాస్త పని పెడుతున్నాం. రాతి పలకల రహస్యం ఏంటో తెలుసా? రాతి పలకల మీద దేవుడు తన మాటలు ఇవ్వటం వెనుకున్నటువంటి దేవుడు ఉద్దేశం, ఆ రహస్యం ఏంటో తెలుసా? నీ హృదయం మీదికి వచ్చేయాలి దేవుడి మాటలు, మన హృదయాల మీదకి వచ్చేయాలి ఆయన మాటలు అన్నది. దీని గురించి క్రీస్తు ప్రభువుల వారు కూడా మాట్లాడుతూ, దీని గురించి యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా మాట్లాడుతూ ఏమన్నాడో తెలియచేసి ఒక మంచి మాటను చూడండి. ఈ సందర్భంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి పిల్లరా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఆ దినమందు తీశారు కదా మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. జనసమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పిన. ఎట్లనగా ఇదిగో చెప్తున్నాడు, విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినునుగా కానీ చెప్పెను. దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపమానం అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఒక వ్యక్తి విత్తనాలు చల్లుతున్నాడట. భూమి మీద ఒక వ్యక్తి విత్తనాలు చల్లుతున్నాడు. విత్తేటప్పుడు ఎక్కడెక్కడ విత్తనాలు పడ్డాయో చెప్పాడు చూడండి. విత్తేటప్పుడు ఎక్కడెక్కడ విత్తనాలు పడ్డాయో చెప్పాడు. విత్తుతూ ఉంటే ఎక్కడెక్కడ పడ్డాయట? త్రోవ పక్కన కొన్ని, రాతి నేలన కొన్ని, ముండ్ల తుప్పలలో కొన్ని, మంచి నేలలో కొన్ని పడ్డాయట. ఏమండి, ఇది క్రీస్తు వ్యవసాయం
రైతుల పంటల గురించి మాట్లాడడం లేదు. వ్యవసాయం గురించో రైతుల పంటల గురించో మాట్లాడడం లేదండి. ఇదంతా మనకు ముందే తెలుసు. యేసు క్రీస్తు వారు చెప్పక ముందే రైతులు పంటలు పండిస్తున్నారు. వాళ్ళకి అన్ని తెలుసు. విత్తేటప్పుడు విత్తనాలు ఎక్కడెక్కడ పడతాయో వారికి తెలుసు. వింటున్న వారికి కూడా తెలుసు. ఆ రోజు క్రీస్తు ముందు కూర్చొని వింటున్న వారికి కూడా తెలుసు. మరి తెలిసిన విషయాన్ని మరలా ఎందుకు చెబుతున్నాడు ఆయన? ఆలోచించండి. మనకు తెలిసిన విషయాన్ని, ఆ రోజున ప్రజలకు తెలిసిన విషయాన్ని మరలా ఎందుకు చెబుతున్నాడు అంటే, మనిషికి వ్యవసాయం గురించి తెలుసు గాని మనిషికి వ్యవసాయం గురించి తెలుసు గాని దేవుడి మాటల గురించి తెలియవు. మనిషికి, ఈ రైతులకు వ్యవసాయం గురించి తెలుసు కానీ దేవుడి మాటల గురించి తెలుసా? దేవుడి మాటలు మనిషికి తెలియదు. ఏంటంటే దేవుడి మాటల గురించి తెలియదు. దేవుని పిల్లలారా, మరి జాగ్రత్తగా మనం దీని గురించి ఆలోచిస్తే మరి భూమిలో విత్తనాలు విత్తుతున్నట్లుగా ఇక్కడ మరి విత్తనం అంటే ఏంటి? దేవుడి వాక్యం. ఆయనే చెప్తారు తర్వాత. విత్తనం దేవుడి వాక్యం, విత్తుచున్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. పిల్లారా, ఆయన దేవుడి మాటలు చెబుతున్నప్పుడు 4 ప్లేసుల్లో ఆయన మాటలు పడతాయి అంటున్నాడు. ఎందుకంటే విత్తనాలు విత్తేటప్పుడు కూడా ఎక్కడెక్కడ పడతాయి? 4 రకాలైనటువంటి భూమి, ఒకే భూమి కానీ 4 రకాలైనటువంటి ప్లేసుల్లో పడతాయి అన్నాడు కదా. ఆ విత్తనం గురించి చెబుతూ వాక్యం అనే విత్తనం గురించి, మనుషుల హృదయాలనే పొలం గురించి చెప్తున్నాడు. అంటే క్రీస్తు దేవుడి వాక్యాన్ని విత్తేటప్పుడు, మాటలు చెప్పేటప్పుడు 4 రకాలైనటువంటి నేలలో, హృదయాలలో ఆ మాటలు పడ్డాయట. ఇంతకు ఏంటి ఆ 4 రకాలైనటువంటి నేల లాంటి హృదయాలు అంటే? 1 త్రోవ పక్కన, 2 రాతి నేలన, 3 ముండ్ల తుప్పలు, 4 మంచి నేలలో పడిన విత్తనాలు అన్నాడు. చూడండి, అది చెప్తున్నాడండి. 4 రకాలైనటువంటి స్థలాల్లో పడ్డాయి నాయన అన్నాడు. ఓ పక్కన పడ్డాయి కొన్ని, రాతి నేలలో కొన్ని పడ్డాయి, ముండ్ల తుప్పల్లో కొన్ని పడ్డాయి, మంచి నేలలో కొన్ని పడ్డాయి అన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, పడ్డాయా? రైట్, పడ్డాయి. అంటే యేసుక్రీస్తు వారు కూడా వాక్యాన్ని చెబుతూ ఉంటేనండి, వింటున్న జన సమూహాలు, అది క్రీస్తు వాక్యం చెప్పినా, ఆ తర్వాత అపోస్తలుల వాక్యం చెప్పినా, ఎవరు ఎక్కడ వాక్యం చెప్పినా ప్రజల ముందు నిలబడి వింటున్నటువంటి ప్రజల్లో 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఇదిగో ఈ 4 రకాలైన వ్యక్తులు. ఏ 4 రకాలు? తో పక్కన పడినటువంటి విత్తనం లాంటివి. తో పక్కన ఒకటి, కొన్ని రాతి నేలన, ముళ్ళ తుప్పల్లో, మంచి నేలన కదండి. వీటి గురించి మనం ఆలోచించి సతమతం అయిపోకుండా క్రిందకు వచ్చి చదివారంటే వాటి వివరణ యేసుక్రీస్తు వారే చెప్తారు. మొదటిది త్రోవ పక్కన పడిన విత్తనాలు అన్నాడు. త్రోవ పక్కన పడిన విత్తనాలు వాటిని ఏం చేస్తాయంట? త్రోవ పక్కన పడగానే కాసేపటికి పక్షులు వచ్చి వాటిని తినేసి వెళ్ళిపోతాయి, లేదా ఎత్తుకెళ్ళిపోయి తింటాయి. అలాగే దేవుడు వాక్యం వింటున్నప్పుడు అండి, మరి దేవుడు వాక్యం చెబుతున్నప్పుడు వింటున్నటువంటి వారిలో కొందరు ఎలాగుంటారంటే వింటారు. వినరా అంటే వింటారు, కూర్చుంటారు, కూర్చుంటారు, అందరిలాగే చక్కగా అలాగా చేతులు కట్టుకుంటారు. చెప్తున్నప్పుడు పైకి చూస్తారు, చెబుతున్న వ్యక్తి వైపు, చెబుతున్న మాటలు వింటారు. కానీ వారు చేసే పని ఏంటంటే ఈ చెవిన విని ఈ చెవిన విడిచిపెడతారు. ఈ చెవిన వింటారు, ఈ చెవిన విడిచిపెడతారు. అంటే విన్నది గ్రహించరు, పట్టించుకోరు. వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, భద్రపరుచుకోరు. అంటే విన్నదాన్ని వెళ్ళి ఆలోచించి దాన్ని నెమరు వేసుకొని దాన్ని అలాగే హృదయం మీద ఉంచుకోవటం. అలా చేయరట. అలా వినటం, ఇలా వదిలేయటం, పట్టించుకోరు. అలాంటి వాళ్లకు
వారం క్లాసులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు సత్యంత వరకు వాళ్ళకి దేవుడి మాట చెప్తున్న వాళ్ళు అలాగే ఉంటారండి. వింటారు. ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే దయ్యం కూడా ఏం చేస్తాడు, సాధారణంగా కూడా నువ్వు విన్నది పట్టించుకో కాబట్టి వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. పక్షులు ఎలాగైతే విత్తనాలను వెతికెళ్ళి తినేస్తాయో, సాతానుగాడు కూడా వాడి హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు అంటాడు. ఇక రెండవది, మొదటిది అర్థమైంది కదా మీకు, విని పట్టించుకోరు. రెండవది, రాతి నేల పడినటువంటి విత్తనాలు. వీళ్ళెవరంటే, ఆ రాతి నేల మీద విత్తనం పడగానే మొలకెత్తుతుంది, పచ్చగా అలాగా వస్తుంది. కానీ కొద్ది రోజులు అవగానే కింద వేరు లేనందున, రాయి ఉంది కదా, కిందికి వెళ్ళలేదు అది. అప్పుడు సూర్యుడు ఉదయించగానే మాడిపోతుంది, చచ్చిపోతుంది అన్నాడు. వీళ్ళెవరంటే, వీళ్ళు వింటారు, వాక్యాన్ని అంగీకరిస్తారు, స్వీకరిస్తారు కూడా, దాన్ని హృదయంలోకి చేర్చుకుంటారు. వెళ్ళిపోతే టక వెళ్ళిపోతే హృదయంలోకి. కానీ కొద్ది రోజులు అవగానే పిల్లరా వాటిని మర్చిపోతారు, బ్యాక్ అయిపోతారు వాళ్ళు. కారణం, అంత లోతుగా వెళ్ళటానికి వారి హృదయం రాతి నేలలాగా ఉంటుందండి, లోపలికి వెళ్ళదు అది. మనిషి హృదయం రాతి నేలలా మారిపోయిందంటే అది ఎంత ఘోరమో మీరు ఆలోచించండి పిల్లరా. కాబట్టి వారు కూడా ఫలించారు. ఆ తర్వాత మూడో రకం ఏమన్నాడు, ముళ్ళ తుప్పలలో పడిన విత్తనాలు. కింద భూమి లేదా, బాగుంది, పడ్డాయి, మొలిచాయి, పైకి వస్తున్నాయి అలాగా. కానీ వాటి మీద ముళ్ళ తుప్పలు ఉండటం వలన ఆ ముళ్ళ తుప్పలు ఏం చేస్తాయంటే పైకి ఎదగనివ్వకుండా, ఫలించకుండా అణిచివేస్తాయి అన్నాడు. దీని గురించి ఆయన ఏం చెప్పాడంటే పిల్లరా, ఇదిగో ముళ్ళ తుప్పలు అంటే ఏంటంటే ధన మోసం, ఐహిక విచారములు అంటాడు. చూడండి అన్నమాట, ధన మోసమును ఐహిక విచారములు అన్నాడు. చూడండి, 20వ వచనం చూడండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు రెండోవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు గాని అభ్యంతరపడును అన్నాడు. ఏమండి, రెండో వాడి గురించి ఏమంటున్నాడు 13:20లో, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం వింటాడు, వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడు. అబ్బా, మంచి సబ్జెక్ట్ చెప్పారు బ్రదర్, ఎక్సలెంట్, అది ఎక్కడ కానీ వినలేదు, చక్కటి వాక్యం అంటాడు. అయితే అతనిలో వేరు లేనందున, అంటే వేరు లేకపోవడం అంటే ఏంటి, అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు గాని అభ్యంతరపడును. వింటాడు, బాగా చేర్చుకుంటాడు, కానీ అలాగా వాక్యముని ఫాలో అవుతున్నప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా హింస వచ్చిందనుకోండి. శ్రమ అంటే కష్టాలు, తిండికి లేకపోవటం, బట్టకు సరిగ్గా లేకపోవటం, ఉద్యోగం రాకపోవటం, లేకపోతే భర్త అర్థం చేసుకోకపోవటం, భర్త భార్యను అర్థం చేసుకో, ఒకరి వల్ల ఒకరు కష్టాలు, సంథింగ్ ఏవో వచ్చాయనుకోండి, శ్రమ వచ్చింది అనుకోండి. శ్రమ, అమ్మ బాబోయ్ శ్రమ వచ్చింది, ఇదేంటి దేవుని నమ్ముకుని శ్రమ వచ్చింది నాకు, నేను దేవుని నమ్ముకున్నాను కదా, వాక్యాన్ని విన్నాను కదా, సంతోషంతో అంగీకరించాను కదా, బాప్తిజం కూడా తీసుకున్నాను, సంఘానికి కూడా వెళ్ళిపోతున్నాను, క్లాసులకు అటెండ్ అవుతాను, ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయిపోయి వాక్యం రాసుకుంటాను, నేర్చుకుంటున్నాను. కానీ నాకెందుకు వచ్చింది శ్రమ అంటే, శ్రమలు అనేవి ఎవరికి వస్తాయి, నమ్మనుడికి రావాలి, పాపికి రావాలి, తప్పుడుగా నడిచేవాడికి శ్రమలు రావాలి. నేను దేవుడిలో బాగుంటే, వాక్యాన్ని అనుసరిస్తూ పోతుంటే, చర్చికి వెళ్తున్నాను, క్లాసుకి వెళ్తున్నాను, బాగా వాక్యం చదువుకుంటున్నాను, రాసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, కానీ నాకు శ్రమ వచ్చింది ఏంటి చూసారా. కష్టాలు రాగానే వెంటనే ఏమనుకుంటాడు, వదిలేస్తాడు దేవుడిని. ఉన్నారు ఇలాంటి వాళ్ళు, కష్టం రాగానే వదిలేసేవాళ్ళు కుప్పలు ఉన్నారు. శ్రమ వస్తేనే దేవుడు విడిచిపెడితే, ఇంకా హింస వస్తే, శ్రమ కంటే తారాస్థాయి హింస, ఇంకా హింస కలిగింది అనుకుని ఉంటారు. అందుకే శ్రమ అయినను హింస అయినను కలగగానే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు కుప్పలుగా మనం చూడొచ్చు. ఇక మూడవ రకం, మొండ్ల తుప్పల్లో పడిన విత్తనాలు. జాగ్రత్తగా వినండి పిల్లారా, మేము చదువుకున్నాంలే, మాకు తెలిసిందిలే అనుకోకండి. జాగ్రత్తగా పదాలు మీరు చూడగలిగితే, బైబిల్లో ఎంత చక్కగా యేసుక్రీస్తు వారు చెప్పారు మొదటి శతాబ్దంలో. అంటే
మొండ్ల తుప్పల్లో పడిన వాడు ఎవరు చెప్తున్నాడు 22వ వచనంలో? మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని వింటాడు, వీడు కూడా వింటాడు, వీడు స్వీకరిస్తాడు క్రీస్తును, వింటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనక వాడు నిష్ఫలుడవును. అంటే ఫలము లేనివాడుగా మారిపోతాడు. ఫలము లేకపోతే పనికిరాని మొక్క, పనికిరాని చెట్టు అంటామే, ఫలాలు నిష్ఫలుడుగా మారిపోతాడు, ఫలాలు లేకుండా మారిపోతాడు. అంటే దేవుడి కోసం ఏ ఫలం వాడు ఫలించడు, ఎవరిని సంపాదించాడు వాడు ఫలించాడు. ఎందుకు ఫలించడు? ఎందుకంటే వాడు వాక్యం వింటాడు, స్వీకరిస్తాడు, దేవునికి వస్తాడు. అంటే ముళ్ళ పొదల్లో పడినటువంటి ఆ విత్తనం లోపలికి వెళ్తుంది, పచ్చగా మొలకొస్తుంది, పైకి వస్తుంది కొంతవరకు. ఈ ముళ్ళ పొదలు అణిచివేస్తాయన్నాడు కదా, మరి మనలో పడిన వాక్యాన్ని అణిచివేసే ముళ్ళ పొదలు ఏంటి చెప్పాడు? ఐహిక విచారమును ధనమోసమును అన్నాడు. చూడండి, ఐహిక విచారం అన్నాడు మొదట. ఐహిక విచారం అంటే ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి విచారం. అంటే ఈ లోక సంబంధమైనటువంటి విచారం ఏంటండి ఇది? ఐహిక విచారం, ఈ లోక సంబంధమైన విచారం అంటున్నారు, అర్థమవుతున్నట్టుగానే ఉంది కానీ అర్థం కావట్లేదండి. క్లియర్గా చెప్పనంటారా? ఐహిక విచారం అంటే ఏంటో తెలుసా పిల్లరా? ఐహిక విచారం అంటే తెలుసా? వాడు ఇల్లు కట్టుకున్నాడు, నాకు ఇల్లు లేదు. వాడు చూడు ఎంత చక్కగా మంచి బళ్ళు కొనుక్కొని తిరుగుతున్నాడు, ఎంత మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఎంత మంచి బట్టలు కట్టుకుంటాడు, ఎంత మంచి వస్తువులు ఇంట్లో, ఫ్రిడ్జ్లని అవని ఇవని డబుల్ కార్డ్స్ అని పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీస్ అని ఎంత బాగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎంత మంచి స్కూల్లో చదువుకుంటారు, వాళ్ళ పిల్లలు ఎంత అందంగా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎంత మంచి బట్టలు వేసుకుంటారు, ఎంత చక్కగా ఆడుకుంటారు. వారం వచ్చేసరికి పార్కులకు వెళ్తారు, బీచ్లకు వెళ్తారు, జలపాతాల దగ్గరికి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, శుభ్రంగా పీకమయ్య మెక్కుతారు. ఏమండి, చక్కగా భార్యాభర్తలు వెనకాతలు కూర్చొని ఓ పిల్లలు ముందు ఓ కార్లు గిరో అని వెళ్ళిపోతుంటారు. ఐహిక విచారం. ఐహిక విచారం అంటే వారికి ఇల్లు ఉంటే నాకు ఇల్లు లేదు, వాళ్ళకి బండి ఉంటే నాకు బండి లేదు, వాళ్ళకి అవి ఉన్నాయి నాకు ఇవి లేవు, వాళ్ళకి అవి ఉన్నాయి నాకు ఇవి లేవు. ఇలా మనం లోపల 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 నలిగిపోతున్నాం అనుకోండి. ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడిలాగే మనం ఇల్లు కొట్టాలి, వాడిలాగే మనం బళ్ళు కొనాలి, వాడిలాగే మనం కూడా వారం అయ్యేసరికి ఊరు మీద తిరగాలి, రెస్టారెంట్లకు సముద్రాలకు జలపాతం దగ్గర ఎంజాయ్మెంట్. ఏమంటే షాపింగ్ చేసి వెళ్ళిపోవాలి. ఇది ఒక పెద్ద కర్మ, ఇది ఒక పెద్ద దరిద్రం. ఈ కాలంలో షాపింగ్ వెళ్దామా అంటాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళు కదా షాపింగ్లో అట్లా చూసుకుంటూ వెళ్ళేది ఒకటి ఇస్తాడండి బండి, అవి ఇవి మొత్తం కావాల్సిన అవసరం ఉన్నవి లేనివి అన్ని కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పడేస్తాడు. చూసారా? వాటిని చూసిన మరొకడు అబ్బా వాడికి అలా అంత షాపింగ్ చేశాడు, ఏమీ కాకుండా కొన్ని వేలు ఖర్చు పెట్టించాడు, ఒక్కసారి షాపింగ్కి వెళ్తే నేను పెట్టలేకపోయాని. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉంటుంది ఇలాంటివి. ఆలోచించండి పిల్లరా, మగవాళ్ళకి ఆడవాళ్ళకు కూడా ఉంటాయి ఐహిక విచారం అనేది. ఐహిక విచారం ఈ లోక సంబంధమైన వాళ్ళకి అవి ఉన్నాయి, నాకు ఇవి లేవే. ఇలాంటివి ఉన్నాయనుకోండి అస్సలు ఫలించదండి వాక్యం మనలో. ఎందుకంటే వాటిని సంపాదించుకోవడానికి ఎంపర్లాడుతుంటావు, నలిగిపోతుంటావు లోపల లోపల. యాకోబు పత్రికలో ఏమన్నాడు? ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అన్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాయండి, ఇతరులుగా ఉన్నాయి నాకు లేవని మత్సరపడం, ఉన్న వాటితో సంతృప్తి చెంది సంతోషంగా ఉంటాం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఐహిక విచారం అంటే అది. రెండవది ధనమోసం. డబ్బులు సంపాదించాలి, డబ్బులు అని పడ్డాం అనుకోండి, బిజినెస్లు పెట్టుకొని బిజినెస్లలో డబ్బులు అంటున్నాం అనుకోండి, సర్వనాశనం అయిపోతామండి. వచ్చిన జాబ్తో సంతృప్తి పడుకోకుండా బెటర్మెంట్ వెళ్ళాలి, ఇంకా అక్కడికి బెటర్మెంట్ ఇది రాయాలి, అక్కడ రాయాలి. 3 పూట్ల తినడానికి, కట్టుకోవడానికి, కుటుంబం బ్రతకడానికి సరిపోయినప్పుడు సంతృప్తి చెందకుండా, దేవుడికి సమయాన్ని వెచ్చించకుండా ధనమోసం, ధనం సంపాదించాలి. ఉన్నదాంతో సంతృప్తి చెందుతారా? 1,00,000 రూపాయలు వచ్చిందా, 2 లక్షలు, 3 లక్షలు, ఇలా వెళ్ళిపోతుంటారు మనసు అండి. అలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏమైపోతారంటే ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును అన్నాడు. ఐహిక విచారం ఎవరికైతే ఉంటాయో, స్త్రీకైనా పురుషుడికైనా, వారిలో వాక్యం ఫలించదు.
ధన మోసం, ధనం బాగా సంపాదించుకొని కూడబెట్టుకొని ఎత్తి పెట్టుకొని సమాజంలో ఒక రేంజ్ లో కనపడాలి, నా దగ్గర కూడా ధనం ఉంది, నేను ధనవంతుణ్ణి అన్నటువంటి ఆలోచనతో ఉన్నామా? ఈ రెండు మనలో ఉన్నాయంటే మనలో అటువంటి వారిలో కూడా వాక్యము ఫలించదు అన్నాడు. చూడండి పిల్లరా, అణచివేస్తుంది అన్నాడు. చాలా మంది ఈ విషయాలు తెలుసుకునేటప్పటికి సచ్చారు క్రైస్తవులు, తెలుసా మీకు? ఎందుకంటే ఐహిక విచారం అంటే ఏంటో సరిగ్గా అర్థం కాకుండా చచ్చారు. ధన మోసం అంటే ఏంటో అర్థం కాకుండా చచ్చారు. వాక్యం విన్నారు, చర్చిలకు వచ్చారు, విన్నారు, స్వీకరించారు, కానీ ఈ పదాలకు అర్థం తెలియకపోయేసరికి చర్చిల్స్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి, సంఘాల్లో కూడా. నోరు మూసుకొని ఉండరు వీళ్ళు. ఒక మంచి ₹1,00,000 ఎల్ఈడి టీవీ తెచ్చుకున్నాడు అనుకోండి, నోరు మూసుకొని ఉంటాడు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని? మంచి కారు కొన్నాడు అనుకోండి, నోరు మూసుకొని ఇంట్లో ఉంటాడా? వాళ్ళ ఆవిడకి బ్యాంగిల్స్ కొన్నాడు అనుకోండి, బంగారువి, ఊరుకుంటాడు? నోరు మూసుకోడు. చర్చి దగ్గరకు వచ్చి అందరి ముందు ఈరోజు కారు కొన్నాం, అనౌన్స్మెంట్ ఉంటాయి, ప్రకటనలు కొన్ని ఉంటాయండి లాస్ట్ లో. అందులో చెప్తాడు, కారు కొనుక్కున్నాను, దీని గురించి ప్రేయర్లు పెట్టండి బ్రదర్, ఇది ఒక ₹1000 క్యారెక్టర్ తీసుకున్నాను ఇస్తాడు పాస్టర్కి. ఈ పాస్టర్ గారు ఆ ₹1000 తీసుకుని, ఓ దేవా పలాని కుటుంబానికి కారుని ఇచ్చావు తండ్రి, ఒకనాడు బైకులు వచ్చేవాళ్ళు, కానీ మంచి కారుని ఇచ్చావు, 15 లక్షలు 20 లక్షలు పెట్టి కారు, ఏసీ కారు కొన్నారు వారు. ఓ ప్రభు, వారిని దీవించినందుకే, ఆశీర్వదించిన అందుకనేసరికి ఇంకా వాళ్ళలాగా జాబ్ చేసేవాడు, వాళ్ళ స్థాయిలో ఉన్నవాడు, కింది వాడు, వాళ్ళు ఏమనుకుంటారు లోపల, అయ్యో నేను కూడా కారు కొనుక్కొని నేను కూడా ఇలా ప్రార్థన చేయించుకుంటే అందరూ మా దగ్గరికి వచ్చి, కారు ఎంత, లోపల సీట్ ఎలా ఉంది, మేము ముందు సీట్ ఎలా ఉంది, ఎంత పడింది, ఏ కలరు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఎలా కొన్నారు, ఇన్స్టాల్మెంట్ లో కొన్నారా, క్యాష్ ఇచ్చి కొన్నారా, అందరూ అడుగుతూ ఉంటే, వాళ్ళ భార్య వైపు, వాళ్ళ వైపు, వాళ్ళ పిల్లల వైపు చూస్తుంటే, పాస్టర్ గారు అలా వచ్చి ప్రేర్ చేసి వాళ్ళందరూ కార్లో కూర్చోబెట్టుకొని అలా ఒకసారి వెళ్ళిపోయి వచ్చి అందరికి స్వీట్లు పంచి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, ఇలా ఉందనుకోండి, ఆ భర్తను, ఆ భార్యను, ఆ పిల్లలు ఎలా చూస్తారు సంఘంలో? ఆలోచించండి పిల్లరా. సంఘంలోకి వచ్చిన వాళ్ళలోనే ఉంటాయండి ఇవి. అవి చెప్తున్నాడు, ఐహిక విచారము, ధన మోసము, నోరు పూసుకొని ఉంటారు కొనుక్కున్నవి. అసలు అంతంత కాస్ట్లీ పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది మనకి? కాస్ట్లీ ఫోన్లు కొంటారు, ₹1,00,000 ఫోన్లు కొనేవాళ్ళు ఉన్నారండి క్రైస్తవుల్లో. 50,000 పెట్టి ఫోన్లు కొనేవాళ్ళు ఉన్నారండి క్రైస్తవుల్లో. లేరనుకున్నారా? ఉన్నారు. వాళ్ళ ఆవిడకి అలాంటి ఫోనే, వాళ్ళ పిల్లలకి అలాంటి ఫోన్, భయంకరంగా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఇవన్నీ తెచ్చుకొని సంఘాల్లో ప్రేయర్లు చేయించుకొని ఓ అని రెచ్చిపోతుంటారండి ఇలాంటి వాళ్ళు. మిగతా వాళ్ళు మరి పేదలను నీవు కించపరిచినట్లు కాదా? అసలు అంత కాస్ట్లీ నీకు ఎందుకు? ఎప్పుడు తెస్తావో తెలియని మనకెందుకు అలాంటివన్నీ? ఇలాంటివి ఉన్నాయో, ఎవడో వాడు తలకి మార్చి తెచ్చుకున్నాడు, సంఘంలోకి వచ్చాడు, వాడు దౌర్భాగ్యుడు, వాక్య అర్థం కల వాడికి. సంఘాల్లో ఉంటారు, సంఘంలో నుండి వాక్యం అర్థం కాని దౌర్భాగ్యులు ఉంటారు. అలాంటి వాళ్ళు కార్లు తెచ్చుకొని చూపించుకుంటారు. పట్టుచీర వచ్చిందంటే సంఘంలో అందరికంటే కాస్ట్ పట్టుచీర ఆవిడే కడుతుంది, బంగారు గాజులు చేసుకుంటారు, చైన్లు, రకరకాల చైన్లు, కమ్మలు, ఏవేవో చేస్తుంటుంది ఆవిడే. వాళ్ళ పిల్లలు బొమ్మలాగా అలంకరించుకొని తీసుకొస్తారు చర్చికి. వాళ్ళ ఆయన ఒక రేంజ్ లో ఉంటాడు, బ్రాస్లెట్ గిస్లెట్ పెట్టి తిని పట్టేం చేసుకుని లోపలికి వచ్చి వాళ్ళు అటువంటి ఫ్యామిలీలు కనపడతాయి మీకు సంఘాలకు వెళ్ళిపోగానే. వాళ్ళకున్నవన్నీ ఏదో ముక్కలు తింటున్నారు అని చెప్పి ఎముకలు ఎవడో మెడలు వేసుకొని తిరిగాడంట, వాడు మటన్ తిన్నాం మేము అనేసి ఎముకలు, ఆ బోన్స్, ఆ ముడుసులు ఏమంటాడు చూడండి, వేసుకొని తిరిగాడంట పనికిరానుడు. అలాగా ఇలాంటివి చేస్తుంటారు పిల్లల. అటువంటి వాటిని పాస్టర్స్, సేవకులను అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. అసలు ఎంకరేజ్ చేయకూడదు. తెచ్చుకున్నావా ఆయన పబ్లిసిటీ చేయకూడదు, తెచ్చుకుంటే వేసుకో, ప్రార్థన ఇంట్లో పెట్టుకోపో, వచ్చి చేస్తాను, లేకపోతే సీక్రెట్గా చేసుకో ప్రార్థన, మిగతా వాళ్ళ మనసులు పాడు చేయడం కాదా ఇది? అందుకని ఐహిక విచారం. జాగ్రత్తగా ఉండండి ఆడోళ్ళు, జాగ్రత్తగా ఉండండి తల్లులారా. బైబిల్ పట్టించుకోరు, ముఖ్యంగా ఆడోళ్ళు. బైబిల్ మగవాళ్ళు వాక్యం చెప్తున్న, ఆడవాళ్ళు మాత్రం కుక్కిన పేర్లలో పడి ఉంటారు ఇళ్లలో. ఏం రాసుకుంటున్నారో ఏమో మరి. కొందరు మగవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, మరి వాళ్ళ మిస్సెస్లు ఎలా ఉన్నారో ఏమో తెలియదు. ఏం రాసుకుంటున్నారు, ఎంతవరకు రాసుకుంటున్నారు, ఎంతవరకు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ప్రతి మగవాడిని పాడు చేసి ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళతో కొడతారు సత్యాన్ని కూడా. ఆదామును కొట్టిన అవ్వతో ఏదో భక్తిగా బ్రతుకుతాం అనుకుంటే వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, మనకి ఇది లేదు, ఇచ్చే లంచం తీసుకో జాబ్లో, లేకపోతే మరొకటి చేయి. ఓకే పిల్లరా. ఐహిక విచారమును, ధన మోసమును, 22 చదువుతున్నాను. ఆ వాక్యమును అణచివేయను కనుక వాడు ఏమైపోతాడు? నిష్ఫలుడు. ఇలాంటి ఆలోచనతో సంఘంలో గాని నువ్వు గాని ఉన్నావో, అలాంటి వాళ్ళు చూసి ఐహిక విచారం, అలాంటి చూసి ధనమోసం నువ్వు పడ్డావో, నిష్ఫలురాలు అవుతావు నువ్వు, నిష్ఫలుడు అవుతావు నువ్వు అన్నాడు. ఇది నేను చెప్తున్న మాటలు, యేసు క్రీస్తు వారు చెప్పిన మాటలండి, బైబిల్లో రాసిన మాటలు ఇవి. ఆలోచించండి పిల్లరా. నిష్ఫలుడవును అయిపోయింది, 3వ కేటర్ కూడా అయిపోయింది. ఇక 4వ చెప్తున్నాడు చూడండి, మంచి నేలను విత్తబడిన వాడు. అబ్బా, మంచి నేలను విత్తబడిన వాడు. ఈ లక్షణం తెలుసుకోండి. ఈ లక్షణం కూడా, ఈ లక్షణాలు ఎలాగుంటాయి? వాక్యము విని,
వింటాడు వాక్యాన్ని బాగా. విని గ్రహించువాడు. వాళ్ళంతా విని అలాగైతే వెళ్ళిపోయారు. కానీ విని గ్రహించువాడు అట్టివారు సఫలులై, సఫలు అంటే ఫలాలు, సఫలు అంటే ఉత్తీర్ణులు, పాస్ అన్నమాట. సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. అంటే వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఫలిస్తారు, వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఫలిస్తారు అన్నాడు. మొత్తానికి ఫలించుతారు వారి సామర్థ్యాన్ని బట్టి. 30 ఒకరు, 60 ఒకరు, 100 ఒకరు. మనం ప్రార్థనలు మాత్రం 100కి 100 మమ్మల్ని ఫలింపచేయి తండ్రి. దేవుడు ఫలింపచేయడం ముందు నువ్వు ఫలిస్తే ఆ తర్వాత చూసుకుంటాడు దేవుడు. అందుకే ఆయన మనల్ని ఫలింపచేయాలంటే ఏం చేయాలి? వాక్యము విని, చూశారండి, విని గ్రహించి సఫలుడు అవుతారంటే 100% సఫలుడు అవుతారంటే పిల్లరా. ఆ మంచి నేలను పడిన విత్తనం వాళ్ళు ఎలా, మంచి నేలను పడినటువంటి విత్తనం అయిన ఆ భూమి గారు మంచి నేలవాడు ఎలా ఉంటాడు తెలుసా? మంచి నేల పడి విత్తనాలు ఉండే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? బాగా వింటారు, గ్రహిస్తారు, నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని చెప్పే పనిలో ఉంటారు. చెప్పాలి, నేర్చుకోవాలి, చెప్పాలి, దేవుడి కోసం వాడబడాలి, దేవుడి మాటలను ప్రకటించాలి. కొందరిని 1,00,000 మందిని కాకపోయినా 10ల సంఖ్యలో అయినా దేవుడి చెంతకు నడిపించుకోవాలి. నా కుటుంబాన్ని నడిపించుకోవాలి, మా బంధువులను నడిపించుకోవాలి, ఆ తర్వాత మా పక్కింటి వాళ్ళను, మా వీధిలో ఉండే వాళ్ళని, ఏమండి, ఇలాగ అనేకులు నడిపించుకోవాలి అనేటువంటి ఒక తలంపుతో ఉంటారు. మంచి వాక్యోపదేశకులు అవుతారు. ఒకవేళ చదువు రానులు అనుకోండి, మంచి సపోర్టర్స్ అవుతారు. వాక్యం చెప్పే వాళ్ళే సఫలులు, వారు మాత్రమే పరలోకం అనుకోకండి. వాక్యము చెబుతున్న వారికి సహకారులు, సపోర్టర్స్. సహకారం అందించామనుకోండి, నువ్వు చెప్పలేకపోవచ్చు. 4 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, దేవుడి పనులు ఖర్చు పెట్టుకోవడం. ఏదైనా పని వచ్చా వెళ్ళి ఆ దేవుడి పనులు మనకు ఉపయోగపడే పని చేసుకోవటం. ఇది దేవుని పిల్లలారా. వాక్యం చెప్పటం ఒక్కటి దేవుడి పని అనుకోకండి, అది దేవుడి పనే. కానీ అదొక్కటి దేవుడి పని కాదు. నోరు మాట్లాడుతుంది, చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, ఊపిరి పిలుస్తుంది, చేతులు పనిచేస్తాయి, కళ్ళు నడుస్తాయి, కడుపు జీర్ణం చేస్తుంది. చూసారా? అలాగే అవయవాలుగా మారుతాం. సంఘంలోకి వచ్చి మనం దేవుడి సంఘంలో క్రీస్తు అవయవాలుగా మారి మనకు నేర్పించిన వ్యక్తులను ఫాలో అవుతాం. మేము అలాగే మాట్లాడాలి, ఆయనకంటే ఇంకా బాగా మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన మనకి ఎవరైతే వాక్యం చెబుతున్నారో, నేర్పిస్తున్నారో, మేము కూడా వీరిలాగే మాట్లాడాలి, మేము కూడా వారిలాగే సేవ చేయాలి అన్నటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం దేవుని పిల్లలారా. అలా అది చెప్పాడు యేసుక్రీస్తు వారు. హృదయం మీదికి రావాలి అన్నాడు కదండి. మెత్తను హృదయములని మీ పలకల మీదికి రావాలి వాక్యం అన్నాడు కదా. ఎలా వస్తుందంటే మెత్తని పలకల మీదకి బాగా చదివి, వాక్యం విని, చక్కగా మనం గ్రహించి హృదయంలో భద్రపరుచుకుంటున్నాం కొన్ని పిల్లరా, అప్పుడండి పరలోకానికి వారసులం అవుతాం మనం. అందుకేనండి ఈ మాటలు తిమోతి పత్రికలోనే కాదు, కొత్త నిబంధన కాలంలోనే కాదు, ధర్మశాస్త్రం రాతి పలకల మీద ఇస్తున్నప్పుడు చెప్పాడు ఆ మాట. అప్పుడు చెప్పాడు మోషే గారి కాలానికే. నేను ఇచ్చిన ఈ వాక్యం ఎక్కడికి రావాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి పిల్లరా. ముగించుకున్నాం, అయిపోయింది టైం. ద్వితీయోపదేశకాండం లాస్ట్ మాటలు చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి పిల్లరా. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, అంటే ఆయన దేవుడి మాటలు, నీ హృదయములో ఉండవలెను. చూసారా? రాతి పలకల మీదే ఈ వాక్యాలను ఇచ్చి ధర్మశాస్త్రం రాయిస్తూ చెబుతున్న మాట ఏంటి దేవుడు వారితో? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు ఎక్కడ ఉండాలని చెప్తున్నాడు? ఎక్కడ ఉండాలని చెప్తున్నాడు అండి? రాతి పలకల మీదే ఉండాలని చెప్తున్నాడా? మోషే గారు రాస్తున్నటువంటి ఆ దేని మీద రాస్తున్నాడు? దాని మీద ఉండిపోవాలంటున్నాడా? కాదు నాయన అంటున్నాడు. మరి ఎక్కడ ఉండాలి తండ్రి? నీ హృదయములో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అన్నాడు. చూడండి, ఎక్కడ ఉండాలంటున్నాడు? హృదయములో. రాతి పలకల మీద కాదు, హృదయంలోకి తెచ్చుకో అన్నాడు. సామెతల గ్రంథం 7:3 చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఇది ఈ మాట ఇర్మియా గారి కాలం కంటే ముందు రాస్తున్నాడు. సిరాతో ఇర్మియా గారు రాస్తున్న దానికంటే ముందు రాస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి నాన్న. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం.
అక్కడేమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో చెబుతూ సొలొమోను గారు రాయిస్తూ, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఎక్కడ రాసుకోమంటున్నాడు? మీ హృదయమును పలక మీద రాసుకోండి. రాతి పలకల మీద కాదు, సిరాతో పుస్తకంలో కాదు. రాతి పలకల మీదకి నేను ఇచ్చిన సిరాతో పుస్తకం మీద రాయించిన పౌలు గారి సమయానికి చర్మపు కాగితాల మీదకి ఈ మాటలు తీసుకొచ్చిన ఇవి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఇవి నీ హృదయం మీదకి తెచ్చుకోవటానికి అవి ఇచ్చారు. మరి ఈ కాలంలో మనకు ఈ పేపర్ మీదకి పుస్తకం మీదకి ఎందుకు ఇచ్చాడు? జాన్ గుటెన్బర్గ్ చేత 15వ శతాబ్దంలో అక్షయంత్రాన్ని కనిపెట్టింపజేసి పేపర్ను, అప్పటికే పేపర్ కనిపెట్టి వలన చైనా వాళ్ళు పేపర్ కనిపెడితే, జాన్ గుటెన్బర్గ్ అక్షయంత్రాన్ని కనిపెడితే టపా 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 ముద్రించి ఇన్ని లక్షల బైబిల్ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాయి? మన హృదయంలో మీదికి తెచ్చుకోవటానికి వచ్చాయి. ఇవన్నీ కూడా దేవుని పిల్లలారా, మన హృదయం మీదికి తెచ్చుకోవడానికి వచ్చాయి. మరి హృదయం మీదికి తెచ్చుకున్నామా? వీటిని హృదయం మీదికి మనం తెచ్చుకున్నామా? పిల్లలు మీరు ఆలోచించండి. కుటుంబంలో 5 మంది ఉంటే 6 బైబిళ్ళు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో 7-8 బైబిళ్ళు ఉంటాయి. కొన్ని ఇళ్లలో ఎన్ని రకాల బైబిళ్ళు ఉంటాయి, అన్ని రకాల బైబిల్ ఉంటాయి. మామూలు బైబిల్, రెఫరెన్స్ బైబిల్, వాడుక బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్, NIV వర్షన్, RCM బైబిల్. చూసారండి ఎన్ని రకాల బైబిల్ ఉంటాయి? అన్ని ఉంటాయండి. ఎక్కడ? సెల్ఫ్లో. ఎక్కడ ఉంటాయి బైబిల్? సెల్ఫ్లో. దేవుని పిల్లలారా, అది ఉండవలసింది సెల్ఫ్లోనా, మన హృదయాల్లోనా? ఆలోచించండి. మన హృదయాల్లో ఉండాలి. హృదయంలో ఉంటేనే కల్మషం పోతుంది. మన హృదయంలో ఉంటేనే ఆ వాక్యం మనలో ఉన్న కల్మషం పోతుంది. చాలా మంది క్రైస్తవులైన తర్వాత కూడా కల్మషంతో కూడిన మాటలు, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఎక్కుపెట్టడాలు. ఇదిగో ఇప్పుడు కూడా ఈ రాజకీయాలలో కూడా వీడియోలాగా వాడలాగా 24 గంటలు రాజకీయాల గురించే మాట్లాడాలు, సినిమాల గురించే మాట్లాడాలు, పక్కనల గురించే. ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి? హృదయంలోకి వాక్యము తెచ్చుకోలేదు కనుక కల్మషం అట్లే ఉండిపోయింది. నీ హృదయంలోకి వాక్యాన్ని తెచ్చుకుంటే యాకోబు పత్రిక 1:23 చెప్పాడు కదా. యాకోబు పత్రిక 1:23 ఏమన్నాడు? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించండి అన్నాడు. ఆలోచించండి. ఈ హృదయంలోకి వాక్యం వచ్చిందంటే ఈ కల్మషం అంతా పోతుంది పిల్లలారా. మరి వచ్చాయి హృదయం మీదకి దేవుడి మాటలు? రాతి పలకల మీద నుంచి పుస్తకంలోంచి చర్మపు కాగితాల మీదకి, చర్మపు కాగితాల మీద నుంచి జాన్ గుటెన్బర్గ్ అక్షయంత్రం కనుక్కున్న తర్వాత పేపర్ మీదకి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాయి? హృదయం మీదకి ఏమైనా వచ్చాయా? అటు నుంచి గోడ మీద పడ్డాయి. అందుకే ఇంతకు ముందటి కాలంలో జాగ్రత్తగా వచ్చే రాత పలకల మీద నుంచి, పుస్తక రూపం నుంచి, చర్మపు కాగితాల మీద నుంచి వచ్చి, ఆ తర్వాత ఈ చెట్ల కొమ్మలతో చేయబడినటువంటి పేపర్ మీదకి అక్షయంత్రం కనుక్కున్న తర్వాత వచ్చాయి. ఇక్కడ నుంచి హృదయం మీదకి వచ్చాయి అంటే అటు నుంచి అయితే గోడల మీదకి వెళ్ళిపోయాయండి. గోడల మీదకి రాశారు. గోడల మీద, తలుపుల మీద, బీరవాళ్ళ మీద, స్టిక్కర్ల మీద, కార్ల మీదకి, బైకుల మీదకి, బళ్ళ మీదకి, ఏమండి ఎక్కడికి పడితే జేబుల్లో బిళ్ళల మీదకి వాక్యాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాయండి. ఇదేంటండి ఇళ్ళ మీద రాసుకున్నాం, బళ్ళ మీద రాసుకున్నాం, గుళ్ళో రాసుకున్నాం, గోడల మీద, తలుపుల మీద రాసుకున్నామండి అంటారా? హృదయాల మీదకి రాలేదు. అలా రాసుకున్నా సరే, నీ ఇంట్లో అంతా రాసుకున్నా హృదయం మీదకి రాలేదు అంటానికి ఏంటో తెలుసా? ఒక్కసారి కింద రెఫరెన్స్ మూసేసి ఈ వాక్యం ఏ పుస్తకంలో ఏ వచనంలో చెప్పు అని అడగండి. మనోళ్ళది చర్చిలు రాస్తారు, ఇళ్ళలో రాస్తారు, ఎక్కడ రాస్తుంటారు కదా. కింద రెఫరెన్స్ మూసేసి ఈ వాక్యం నువ్వు చదువుతున్నావు కదా రోజు, ఇది ఏ పుస్తకంలో ఏ వచనంలో చెప్పయ్యా అని అడగండి. చెప్పలేరు. అంటే హృదయం మీదకి రాలేదు అని. పేపర్ మీదకి వచ్చి అటు నుంచి గోడ మీదకి వెళ్ళాయి. ఆ తర్వాత సెల్ ఫోన్లోకి వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో చర్చికి సెల్ ఫోన్లు తీసుకెళ్ళడం, బైబిల్ తీసుకెళ్ళడం అనేసి స్టైల్గా సెల్ ఫోన్లు తీసుకొచ్చుకుంటున్నారు పిల్లలు. సెల్ ఫోన్లు తెచ్చుకోవద్దని కాదు, బైబిల్లో చదివినట్లుగా సెల్ ఫోన్లో నువ్వు చదవలేవు. నీకు తెలుసో లేదు? చదవలేరు. మెసేజ్లు వచ్చి టక్కన అక్కడికి వెళ్ళిపోతుంది నీ మైండ్. బైబిల్లో ఉన్నంత ప్రశాంతత బైబిల్లో చదివినంతగా ఉండదు నీకు సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయి. ఆ తర్వాత సెల్ ఫోన్లోనే మరలా కంప్యూటర్లో మనం ఆన్ చేస్తే అది చదువుతుంటుంది.
అది చదువుతుంటుంది, మనం అలా వినడమే. ఆలోచించండి పిల్లరా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి చూడండి. ఎన్ని ప్లేసుల్లోకి వెళ్తారా ఒక హృదయం మీదకి తప్ప అంటే, రాతి పలకల మీద నుంచి ఎన్ని ప్లేసుల్లోకి దాటుకొని 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 వెళ్ళిపోతున్నాయి అంటే, హృదయం మీదికి తెచ్చుకోవటానికి మనిషి ఇష్టపడటం లేదు పిల్లరా. హృదయం మీదికి తెచ్చుకోవటానికి మనిషి ఇష్టపడటం లేదు. ఈ మాటలు మనకి ఇవ్వటానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు, ప్రవక్తలు ఎంత కష్టపడ్డారు, అపోస్తులు ఎంత కష్టపడ్డారో అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు పిల్లరా. అందుకే వీటిని హృదయం మీదకి తప్ప అన్ని ప్లేసుల్లోకి మనిషి తీసుకెళ్ళిపోయాడు. అంటే సాతానుగాడు ఎత్తుకుపోయాడు. అక్షరాలను నీ కళ్ళ ముందు ఉంచాడు, అక్షరాలను నీ కళ్ళ ముందుకు ఉంచాడు, వాటిని నీ హృదయం మీదకి రాకుండా వాడు చేశాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే ఆ రోజే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి నాయన అని చెప్పాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. హృదయం మీదకి వచ్చాయా దేవుడి మాటలు? హృదయం మీదకి వచ్చాయి దేవుడి మాటలు? హృదయం మీదకి వచ్చాయి, హృదయం మీదకి వచ్చాయి ఎన్నిసార్లు అడుగుతున్నారు కదండి. దేవుడు కూడా ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, 6:6లో, సామెత గ్రంథంలో చెప్తున్నాడు, కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, హృదయం మీదకి తెచ్చుకో, హృదయం మీదకి తెచ్చుకో, హృదయం మీదకి తెచ్చుకో అని చెప్తున్నాడు. హృదయం మీదకి ఎందుకండి తెచ్చుకోవాలి అని అంటారా దేవుని పిల్లల? దేవుడి మాటలు మన హృదయం మీదకి వస్తే నరకం నుంచి మనం తప్పిపోతాం, నరకం నుంచి మనం తప్పింపబడతాం, నిత్యాగ్ని గుండం నుంచి మనం రక్షింపబడతాం, అందులోకి దూకం. అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం పిల్లారా. మనము అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం. అగ్నిగుండాన్ని తప్పించగల ఏకైక సాధనం, అగ్నిగుండాన్ని తప్పించగల ఏకైక సాధనం ఈ భూమి మీద దేవుని వాక్యము తప్ప మరొకటి ఏది లేదు. దేవుని వాక్యమే అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించగలదు దేవుని పిల్లలారా. అది తప్ప ఇంకా ఏది తప్పించలేదు మనల్ని. నువ్వు విన్నంత మాత్రాన తప్పిపోవు, చర్చికి వెళ్ళినంత మాత్రాన తప్పించుకోలేవు నిత్యాగ్నిగుండాన్ని, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన తప్పించుకోలేవు నిత్యాగ్నిగుండాన్ని. అవన్నీ ఇతరులు చేస్తున్నాం అలవాటు ప్రకారంగా. మంచి నేలనబడిన విత్తనం అంటే ఎవడంటే, హృదయం మీదికి దేవుడి మాటలను తెచ్చుకునేదే మంచి నేలనబడిన విత్తనం లాంటి వాడు. తన హృదయం మీదికి దేవుడి వాక్యం తెచ్చుకున్నవాడు ఎలా ఉంటాడు? తెచ్చుకుంటే తన పిల్లలకి కూర్చునేటప్పుడు, తన పిల్లలు లేచేటప్పుడు, తన పిల్లలు పడుకునేటప్పుడు, తన పిల్లలు తిరిగేటప్పుడు తను ఆ హృదయం మీద తెచ్చుకుంటాడు. పిల్లలకు కూడా తీసుకొస్తాడు, అంతేగాని బీటెక్లో ఎంటెక్లో చదివించే పనిలో ఉండడు. చదివించవచ్చు, బీటెక్ చదివించుకో, ఎంఎస్ చదివించుకో, ఎంబీబీఎస్ చదివించుకో, ఎంటెక్ చదివించుకో, ఇంజనీరింగ్ ఏదైనా చదివించుకో. ఏం చదివించుకున్నా చదువుదని చెప్పలేదు దేవుడు. చదువు, నీ పిల్లలకు చదివిస్తున్నావు, మరి దేవుడు వాక్యం కేవలం బీటెక్లు ఎంటెక్లు ఎంబీబీఎస్లు ఎంఎస్లు చదివించుకుంటే సరిపోతుందా? వాక్యం జానడు పొట్ట కోసం ఇన్ని చదివించుకుంటున్నావు, లక్షలు ఖర్చు పెట్టి. దేవుడి వాక్యం కోసం కనీసం ఒక 10,000 ఖర్చు పెట్టావా? 1,000 రూపాయలు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంటుందండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ట్రాన్స్ఫర్ అవ్వగానే అవి దొరుకుతున్నాయా ఇవి దొరుకుతాయా అని కనుక్కుంటాడు. ఈ ఊర్లో జిమ్ దొరుకుతుందా, మంచినీళ్ళు దొరుకుతాయా, వాకింగ్ చేసుకోవడానికి గ్రౌండ్ ఎక్కడన్నా దొరుకుతుందా, వెంటనే కనుక్కుంటాడు. వాకింగ్ పిచ్చోళ్ళు ఉంటారు, వాకింగ్ వెళ్ళే పిచ్చోళ్ళు ఉంటారు. వాకింగ్ వెళ్ళండి, నేను కాదనట్లేదు, మళ్ళీ మీరు అపార్థం చేసుకోకండి. వాకింగ్ చేసుకోండి, హెల్త్ కోసం చేసుకో, తప్పులేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒక ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత వాకింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో కనుక్కుంటావు. గ్రౌండ్ ఉందా, రైల్వే ట్రాక్ ఉందా, లేకపోతే రైల్వే స్టేషన్లో పరిగెత్తాలా, లేకపోతే రైల్వే స్టేషన్ వెనకాల పరిగెత్తాలా, రైల్వే స్టేషన్ ముందర పరిగెత్తాలా, గ్రౌండ్లో పరిగెత్తాలా, హై స్కూల్ దగ్గర పరిగెత్తాలా, మిలిటరీ స్కూల్ దగ్గర పరిగెత్తావా, ఓకే, పొలంలో పరిగెత్తావా, బీచ్ దగ్గర, నది దగ్గర, ఎక్కడ పరిగెత్తావు, నడుచుకో, పరిగెత్తు, జాగింగ్ చేసుకో. అవి కనుక్కున్నావు ఎక్కడ దొరుకుతాయో, జిమ్ ఎక్కడ ఉందో కనుక్కున్నావు, కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో కనుక్కుంటావు, చేపలు ఎక్కడ దొరుకుతాయో కనుక్కుంటావు, ఏది ఎక్కడ దొరుకుతుందో కనుక్కుంటావు, నువ్వు తినే మాంసం ఎక్కడ అవన్నీ కనుక్కుంటావే. మంచి వాక్యం చెప్పే క్లాస్ ఎక్కడైనా కాలేజ్ ఏదైనా ఉందా, వాక్యం నేర్పించే కాలేజ్ ఉందా, నాకు, నా భార్యకి, నా పిల్లలకి అని కనుక్కుంటారా? బీటెక్లకు ఎంటెక్లు ఎంబీబీఎస్లు ఎంఎస్ల పేరుతో సిటీలకు పంపిస్తారే చదువుకోవడానికి పిల్లల్ని, లేకపోతే ఈ చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు పంపిస్తారే ఆ సిటీస్కి ఆ పిల్లల్ని. ఆ సిటీలో మంచి కాలేజీ వెతుక్కున్నావా లేదా రా నాయనా బేటా అని కొడుకుని అడుగుతారండి?
ఒక సిటీకి పంపించావు, అక్కడ మంచి కాలేజీ దొరికిందా లేదా నాయనా? కాలేజీలో సీట్ అయితే దొరికింది, హాస్టల్లో ఉంటున్నావు, ఎడ్యుకేషన్ సరిపోయింది, కానీ బైబిల్ నీకు నేర్పించే మంచి టీచర్ని వెతుకున్నావా ఊరిలో? ఎందుకంటే పౌలు గారి టీచర్ పెట్టుకున్నారు, డబ్ల్యూఎల్ దగ్గర నేర్చుకున్నాడు కదా, మరి టీచర్ పెట్టుకున్నావా నాయన? మంచి కాలేజీ వెతుకున్నావా? సబ్జెక్ట్ నేర్పించేవారిని వెతుక్కున్నావా? వెతుక్కోలేదు డాడీ. అయితే ఫస్ట్ వెతుక్కోనైనా, ఒక రోజు లీవ్ అయినా పెట్టి కనుక్కొని ఆయన ఫ్రెండ్స్ని వాకప్ చేసుకొని ఆయన సెర్చ్ చేయనైనా, యూట్యూబ్లో చూడు, లేకపోతే సోషల్ మీడియాలో వెతుక్కో. తెలిసిన వాళ్ళు ఎవరైనా, పాత వాళ్ళు ఎవరైనా ఉంటారు, సీనియర్లు మన క్రిస్టియన్స్, వాళ్ళని అడుగునైనా, మంచి సబ్జెక్ట్ నేర్పించే వ్యక్తి ఉన్నాడే మా ఊర్లో, లేడా? అయితే వచ్చేయి, ఇదో ఈ ఊర్లో ఉన్నాడంట, అక్కడ చేర్పిస్తాను. ఈ ఎడ్యుకేషన్తో పాటు దైవజ్ఞానం నేర్చుకుని ఆయన, అదేనైనా నేను కాపాడింది, నన్ను కాపాడింది అదే, నిన్ను కాపాడింది అదే నాయన. కోటి విద్యలు కూటి కోసం నాయన, కోడి జానుడు పొట్ట కోసం నాయన. ఈ పొట్ట ఏదో ఒక రోజు పగిలిపోతుంది నాయన, మట్టిలో పెడితే పురుగులు కమ్మగా తినేస్తాయి, నీ పొట్టను నా పొట్టను నాయన. కొద్ది రోజులే ఇది, 60 సంవత్సరాల జీవితం కాలం మాత్రమే నాయన ఇది. అనంతకాలంలో జీవితానికి కావాల్సింది మహోన్నతుని విద్య కావాలి నాయన. అక్కడ లేనప్పుడు ఆ సిటీ వద్దు, మనకు ఇంకో సిటీలో సీటు మార్దాం రా అని బైబిల్ నేర్పించే వ్యక్తులు లేరని కాలేజీ ఊర్లు సిటీలు మార్పించిన తండ్రిని ఎవరినైనా ఒకరిని చూపించండి, క్లాప్స్ కొడదాం వాళ్ళకి, మనం తప్పట్లు కొడదాం ఆ తల్లికి ఆ తండ్రికి. ఇలాంటి తండ్రులు కనిపించరు. డాడీ నాకు ఇక్కడ వాటర్ పడలేదు డాడీ, వెంటనే. డాడీ దోమలు కుడుతున్నాయి, వెంటనే. డాడీ నాన్ వెజ్ దొరకట్లేదు, వెంటనే. సరే, ఈ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఒక తండ్రి అయితే వాళ్ళ బిడ్డకి వేరే ఊళ్ళో జాబ్ వచ్చిందండి, డ్యూటీ కష్టం అంటే ఈయన కూర్చొని నడుస్తున్నాడు ఇక్కడ. వాళ్ళ పాపకు జాబ్ వచ్చింది, డాడీ కొంచెం టఫ్గా ఉంది డ్యూటీ, కష్టంగా ఉంది అనేసరికి ఈయన కన్నీళ్ళు కలుస్తున్నాడు ఇక్కడ. డ్యూటీ కోసం బిడ్డకి వాక్యం దొరకట్లేదు డాడీ అని ఆ బిడ్డ చెప్పారు. మంచి సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు డాడీ అని చెప్పారు. ఈయన ఏడుస్తాడండి, మంచి చెప్పేది సబ్జెక్ట్ చెప్పేది లేరు డాడీ, ఊర్లో మంచి సంఘం లేదు, వాక్యం చెప్పే వ్యక్తులు లేదు డాడీ. కూర్చొని ఏడుస్తాడు, అయ్యో నా బిడ్డకు వాక్యం చెప్పే దిక్కు లేరంట అని కూర్చొని ఏడుస్తాడు. దేవుని పిల్ల, నేడు నేను నీకు ఇచ్చి మాటలు నీ హృదయం మీద, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అని మీ పలకల, మీ హృదయం అనే పలకల మీద వ్రాయబడి చదువుకొని వచ్చిన పత్రిక మీరు కారా? ఇప్పుడు మీకు ఈ పాఠం అంతా విన్న తర్వాత ఒక ప్రశ్న మీకు రావాలి. అదేంటంటే, ఏమండి ఇన్నిసార్లు దేవుడు చెప్పాడు కదా, హృదయం మీద తెచ్చుకో, హృదయం మీద తెచ్చుకో నా మాటలని చెప్పాడు కదా, ఎందుకండి హృదయం మీద తెచ్చుకోవాలి? ఒకటి అర్థమైపోయింది, నరకం తప్పింపబడతామని. మరి హృదయం మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఎలా ఉంటారండి, ఒక్కరిని చూపించండి అని అన్నారు. మెత్తని హృదయాల మీదకి వాక్యం తెచ్చుకోమని దేవుడు ఇంతగా చెప్పాడు కదా, అలా తెచ్చుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు ఎలా ఉంటారో ఒక్కరు చూపించండి బ్రదర్ అంటారా? చివరి ఒక మంచి మాట చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. దేవుడి మాటలే హృదయాల మీదకి తెచ్చుకుంటే, దేవుడి మాటలే హృదయం మీదకి మనం నిలబెట్టుకుంటే, ఉంచుకుంటే మంచి నీళ్ళబడిన విత్తనం లాగా. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. అలా తెచ్చుకుంటే, హృదయాల మీదకి వాక్యాన్ని తెచ్చుకుంటే, ఆ తెచ్చుకున్న వ్యక్తులు ఎలాగుంటారో మీరు చూడండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో, లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. కాఫ్ సిరప్ తాగామంటే నిద్ర వస్తుంది, అంతేనా? కాఫ్ సిరప్ తాగిన, జలుబుకు సంబంధించిన ఏమైనా వేసుకుంటే నిద్ర వస్తాయి టాబ్లెట్లు వేసుకుంటే. వేపాకు తింటే చేదుగా ఇదైపోతుంది మనకి. మందు తాగిన వాళ్ళంతా ఇలా ఊగుతుంటారు, మందు తాగిన వాళ్ళు లోపలికి వెళ్తే కదండి. వాక్యాన్ని హృదయం మీదకి తెచ్చుకుంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. 4వ అధ్యాయం 19-20, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19 వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, ఎవరంటే ఇక్కడ పేతురు యోహాను, ఎవరు ఇద్దరు? దేవుడి వాక్యాన్ని తమ హృదయాల మీదకి 100% తెచ్చుకున్నవారు. అలా 100% దేవుడి వాక్యాన్ని తమ హృదయాల మీదకి తెచ్చుకున్నప్పుడు వెంటనే ఏం చేశారు? తమకున్నటువంటి వాటిని సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తును వెంబడించారు. ఆ తర్వాత ఏం చేశారు చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారా పిల్లరా? దేవుని వాక్యాన్ని మన హృదయం మీదకి తెచ్చుకున్నామంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? వారి లక్షణాలు, మీరు కొడతారా కొట్టండి, చంపుతారా చంపండి, వాళ్ళు నిలబెట్టేది అంటున్నారు సభలో. ఈ నామము గురించి మీరు ఎక్కడే గాని ఎవరితో గాని మాట్లాడారంటే మిమ్మల్ని మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాం జాగ్రత్త అంటున్నారు. అప్పుడు ఏమన్నారు తెలుసా?
మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చంపుతారా చంపుకోండి, కొడతారా కొట్టుకోండి, జైల్లో వేస్తారా వేసుకోండి. ఆలోచించండి దేవుని పిల్లగారు. ఇంకా ముందుకెళ్తే మరొక ఆయన పౌలు గారు అంటారు, వీళ్ళేమో ఇలాగంటున్నారు, మమ్మల్ని చంపుతారా చంపండి, కొడతారా కొట్టండి, చెరసాల వేస్తారా వేసుకోండి, మేము మాత్రం కన్న వాటిని, విన్న వాటిని ప్రకటింపకుండా చెప్పకుండా ఉండలేము అంటున్నారు. అంటే మనం కూడా హృదయం మీదకి దేవుడి మాటలు తెచ్చుకుంటే మన నోటి నుంచి కూడా ఏమొస్తుంది? దేవుని వాక్యం చదువుకొని ఆ వాక్యాన్ని నేర్చుకొని హృదయం మీదకి తెచ్చుకున్నాం అనుకోండి, ఇలా క్లాసులో కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకొని హృదయం మీద తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? దేవుడి వాక్యము చెప్పకుండా నేను ఉండలేను. నేను నేర్చుకున్నది, నేను చదివింది, నేను చదివిన మాటలు, నేను నేర్చుకున్న ఈ దేవుడి వాక్యము, నేను నేర్చుకున్న ఈ సబ్జెక్టు, ఈ లెసన్లు, ఈ సబ్జెక్టు నేను చెప్పకుండా ఉండలేను అంటాం మనం. ఈలో భర్త అడ్డుపడినా మనం ఉండలేము, భార్య అడ్డుపడినా ఉండలేము, పిల్లలు అడ్డుపడినా ఉండలేము, ప్రపంచంలో ఏది అడ్డొచ్చినా మేము చావనే చేస్తామా కానీ ఈ మాటలు చెప్పకుండా ఉండలేము అంటామండి. హృదయం మీదకి తెచ్చుకుంటే మరొక ఆయన తెచ్చుకున్న హృదయం మీదకి ఇలా విరిగా 100%. ఆయన ఏమన్నాడు? సమస్తం ఏవైతే లాభకరంలోనే వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటారంటాడు ఆయన. ఇవన్నీ ఎవరు మాటలు? వాక్యాన్ని 100% హృదయం మీదికి తెచ్చుకున్న, వాక్యాన్ని హృదయం మీదికి తెచ్చుకున్న వారి మాటలు ఇవి, స్టేట్మెంట్లు ఇవన్నీ. ఇప్పుడు చదవండి బైబిల్, మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు. మీరు అపోస్తల కార్యాలంతా చదువుతూ ఉంటే అపోస్తలు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ తర్వాత పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆయనను వెంబడించిన వారు ఇచ్చిన స్టేట్మెంట్లు, పిల్లరా ఎన్ని కనపడతాయి అనుకున్నారు పిల్లరా? ఇక పాత నిబంధనలకు వెళ్ళిపోయారు అనుకోండి, దానియేలు గారు ఇచ్చిన స్టేట్మెంట్, మోషే గారు ఇచ్చిన స్టేట్మెంట్, అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుడు ప్రజలతో హింస అనుభవించుట మేలని యోచించిది, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ నేను ఒప్పుకొని అన్నాడంట ఆయన. ఇంకా దావీదు గారు ఇచ్చిన స్టేట్మెంట్, అమ్మ బాబోయ్ అందరు బిక్క చచ్చిపోతే ఆ గొల్యాతను చూసి బాలుడై ఉండి వడిసెలు పట్టుకొని వెళ్ళిపోయాడండి. చేతి కర్రతో వెళ్ళాడు, కుక్కను కొట్టి కొట్టి చంపాడు. చేతి కర్రతో వెళ్ళి ఒక్క దెబ్బతో కొట్టి చంపాడు వెళ్ళాడండి. వడిసెలు రాయితో కొట్టి. ఆలోచించేది అంత త్యాగం ఎలాగొచ్చింది? హృదయం మీదికి వాక్యాన్ని తెచ్చుకున్నాడు గనుక. హృదయం మీదికి వాక్యాన్ని తెచ్చుకున్నాడు గనుక, దేవుని గుండెల్లో వాక్యంగా నింపుకున్నాడు గనుక ప్రాణాలకు తెగించి దుముకుతున్నాడు. ఇక ఈ పాఠం అయిపోయిన తర్వాత మీకు తెలిసినటువంటి ఆ భక్తుల జీవితాలను మీరు ఒకసారి తచ్చి చూడండి. వారి జీవితంలో ఇచ్చిన స్టేట్మెంట్లు చూడండి. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడీడని వెళ్తున్నాడు వాడి మీదికి, ఎంతటోడు మీదికి, అంతటి ఆజానుబాహుడు యోధుడి మీదకి ఒక బాలుడు వెళ్తున్నాడు. ఎందుకు వచ్చి సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవంగల దేవుని ప్రజలు అనడానికి సబ్జెక్ట్ ఉంది కాబట్టి, తెచ్చుకున్నాడు కాబట్టి వెళ్తున్నాడు. ఆ తర్వాత దావీదు గారి జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడతాడు, ఇటువంటి మాటలు. ఒక్కొక్క భక్తుడిని కదిలిస్తే నీతిమంతుల్ని ఇవే కనబడతాయి. వాళ్ళంతా హృదయం మీదకి వాక్యం తెచ్చుకున్నారు కనుక. దేవుని పిల్లలాగా హృదయం మీదకి తెచ్చుకున్న వాడు ఎలా ఉంటాడు? టీవీ కొనుక్కున్నా ప్రార్థన చేయి, అందరూ రుబ్బినికటింగ్ చేస్తాడు. కారు తీసుకొచ్చి బైక్ కొనుక్కున్నా, వాళ్ళ కొడుకు 10 లక్షల బైక్ అండి, మా అబ్బాయికి 2 లక్షలు 3 లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చానండి, మా పాపకు స్కూటీ కొనిచ్చానండి 1,50,000 పెట్టి, మా వాడికి బైకు, మా పాపకు స్కూటీ, మా పాపకు గాజులు, మా వాడికి స్పైక్స్ షూ. ప్రార్థన చేయండి. వీడు హృదయం మీదకి వాక్యం తెచ్చుకుపోయే క్యాండిడేట్ పోతాడు. ఇంకా కళ్ళు మూస్తే దిగజారుతాడు. దేవుడి పనికిరి ఏం లేదు. సంఘములోకి వచ్చి మళ్ళీ లోకస్తుల్లాగా చూపించుకుంటాడు. ఏంటండి అంటే దయ్యం పట్టింది అంటే హృదయంలో లేదు వాక్యం. వాక్యం లేకుంటే ఏముంటది? దయ్యం. ఇంకా మీకు అర్థమవుతుంది అనుకోండి, ఆలోచించుకోండి. దేవుడి వాక్యం దూరుతుంది, మీ హృదయాంతరాల్లోకి దూరుతుందండి. ప్రాణాత్మలను మూలుగా మీకు ఇప్పటికే చెప్తున్న ఈ మాటలు తల్లకిందులు చేస్తుంటాయి మనసు పెట్టి వినేవారికి. ఏవో కర్జికాయలు జిలేబీలో భోజనం చేస్తూ నమ్ములుకుంటూ తింటున్నారు అనుకోండి, మీకు అర్థం కాదు ఈ మాటలు. అర్థం కావు ప్రియులారా. మనస్సు పెట్టి విన్న వ్యక్తులకు దూరుతాయి. ఎట్లే తలంపుల తలకిందులు చేస్తుంది. ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత పడుకున్న నిద్ర రాదు. ఆలోచనలు. ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన స్టేట్మెంట్ ఏంటి? హృదయం మీదకి వాక్యం తెచ్చుకుంటే స్టేట్మెంట్ వస్తుంది. హృదయం మీదకి వాక్యం లేదనుకో, చర్చిలో ఇదిగో కారు కొనుక్కున్నాం, ఇదిగో టీవీ కొనుక్కున్నాం, మా పాప పైకి ఎక్కింది, ఇదిగో మావాడు అమెరికాకు పోతున్నాడు, లేకపోతే జర్మనీకి పోతున్నాడు, మా బాబుకు ఇంజనీరింగ్ సంబంధం డాక్టర్ వచ్చాడు, ఏమండి వాళ్ళకు చాలా కోట్లు ఉన్నాయంట ఆస్తులు, ప్యాకేజ్ వచ్చింది మా వాడికి, 6th బ్యాగ్ వచ్చింది మా వాడికి. ఇవన్నీ మాట్లాడుతుంటారు దేవుని పిల్లలాగా.
అటువంటి మాటలు మనం వింటుంటే వాళ్ళని ఏమనకండి, మనసులో అనుకోండి, అమ్మ బాబాయ్ ఇలా హృదయాల మీదకి వాక్యము రాలేదు, వీళ్ళ హృదయాల మీదకి వాక్యము రాలేదు. వస్తే ఎలా ఉంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమో. చంపుతారా చంపండి, కొడతారా కొట్టండి, పొడుస్తారా పొడవండి, చర్చలు వేస్తారా వేయండి. పౌలదే, తీతదే, తిమోతదే, లూకా గారు అదే, మార్కు గారు అదే, బర్నబా గారు అదే. దేవుడి పిల్లలందరూ చదవండి ఇప్పుడు మీరు బైబిల్లో, వాళ్ళందరూ అవే స్టేట్మెంట్లు. కాబట్టి దేవుని పిల్లలారా, రాతి పలకల రహస్యం ఏంటి? రాతి పలకల రహస్యం మన హృదయం మీదికి రావాలి పిల్లలారా. చదువు లేని తల్లిదండ్రులుగా మనం ఉన్నాం అనుకోండి, హృదయం మీదకి తెచ్చుకుంటే మన కడుపును పుట్టిన పిల్లలను చదివించి, వీడు గొల్యాతును కొట్టి, దావీదు గొల్యాతును కొట్టేట్టు ఈ ప్రపంచంలో మరొకడు విర్రవీగుతున్నాడు. ఆ రోజు గొల్యాతు రూపంలో గొల్యాతు విర్రవీగాడు. ఈ ప్రపంచంలో ఒకడు వికటాటకాసం చేస్తున్నాడు, ఒకడు విర్రవీగుతున్నాడు, మీసాలు దువ్వుతున్నాడు ఒకడు. ఎవడండి వాడు అంటాడా? వాడే దయ్యంగాడు. ప్రపంచానంతా గుచ్చి లాగి వాడి కాళ్ళ కింద వేసుకునేవాడు విర్రవీగుతున్నాడు. వాడిని కొట్టాలంటే అపోస్తలులాగా హృదయం మీదకి వాక్యం తెచ్చుకుంటున్న టార్గెట్ కొడతాం. అన్ని నేర్చుకొని అందమైన భార్య కోసం, అందమైన పిల్లల కోసం, అందమైన ఇళ్ళ కోసం, ఏమండి క్యాస్టులు చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ, పెళ్లి సంబంధాలు సరి మన వాడికి, మన పాపకి, మన వాడికి యూజామ్ ఎంప్లాయీస్ డబ్బులు 4 కోటీశ్వర్లు కావాలి, ఆ క్యాస్ట్ ఏంటి, ఈ క్యాస్ట్ ఏంటి అంటే వాడికి వాక్యం హృదయం మీదకి రాలేదు. హృదయం మీదకి వాక్యం రాలేదు ప్రియులారా. కొందరు మా వాళ్ళు కూడా ఉన్నారండి, సీనియర్లు, ఆయా కాలేజీలో ఉన్న వాళ్ళు. మేము వినేసాం పాఠాలు, మేము వినేసాం, చెప్పారు బ్రదర్, మా ఊరికి వచ్చి చెప్పాడు బ్రదర్ అంటారు. చెప్పారు. మరి ఆ లెసన్ నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను 1 వారం, ఆ లెసన్ నువ్వు చెప్పగలుగుతావా? తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను కూర్చోబెట్టట్లేదు కొందరు తల్లిదండ్రులు. బైబిల్ కాలేజీలు ఎక్కడెక్కడైతే నేను పెట్టానో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒకసారి వినేసి సైలెంట్గా ఉన్నారండి. ఒక్కొక్క పాఠం 4-5 సార్లు విన్నానండి నేను. ఇప్పుడు కూడా మన పిల్లలు తేజ కానివ్వండి, ఆకాష్ కానివ్వండి, సీనియర్ పిల్లలు ఎందుకు వింటున్నారు మాటిమాటిగా, మన సబిత డోరక్క కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వినాలి, వాక్యం వినాలి. రోజు చెత్త మాటలు వింటాం. అడుగు బయట పెట్టామంటే చెత్త మాటలు. ఇంట్లో లోకస్తులు మన వాళ్ళు హృదయం మీదకి వాక్యం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారంటే మన ఇంట్లోనే చెత్త మాటలు, ఇంట్లో చెత్త మాటలు, బయట చెత్త మాటలు, పనిచేసే చోట చెత్త మాటలు, బస్సుల్లో చెత్త మాటలు, రైళ్లలో చెత్త మాటలు, బజార్లలో చెత్త మాటలు, షాపుల్లో చెత్త మాటలు, ఎక్కడ చూసినా చెత్త మాటలే. మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి పిల్లరా? ఎదురు చూస్తారండి వాక్యం హృదయం మీద తెచ్చుకున్న వాళ్ళు. అడుగుతారు మరలా, మేమేం చేయాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఎక్కడన్నా పని ఉందో చెప్పండి. ఆలోచించండి దేవుని పిల్లలారు, ఆలోచించండి. ఇదే రాతి పలకల రహస్యం. ముద్రించుకోండి ఈ పాటను హృదయాల మీద, ఈ పాటను హృదయాల మీద ముద్రించుకోండి మీరు. ఆ రోజు మోషే గారికి ఇచ్చిన రాతి పలకలు 10 కమాండ్మెంట్స్ నాకు ఇచ్చాడు, నా హృదయం మీద తెచ్చుకోవడానికి. ఇర్మియా గారి ద్వారా, మహానుభావుల ద్వారా, దానియేలు గారి ద్వారా రాయించాడు, రాసిన దావీదు ద్వారా రాయించాడు, సొలొమోను ద్వారా రాయించాడు, ఇర్మియా గారి ద్వారా రాయించాడు, దానియేలు గారి ద్వారా రాయించాడు, యెహెజ్కేలు గారి ద్వారా రాయించాడు, మలాకి, మీకా, నహము, హబక్కూకు, యోనా, వీళ్ళందరి చేత రాయించి చివరికి అపోస్తలుల చేత రాయించాడు. ఇన్ని రాయించాడంటే ఎందుకు? ఇవన్నీ హృదయం మీద తెచ్చుకోవడానికి. అమ్మ బాబాయ్, బైబిల్ చూడగానే కంగారైపోలే మనకి. ఇన్ని మాటలు ఎప్పుడునైనా నేను హృదయం మీద తెచ్చుకోవాలి, తల గోక్కోవాలి మనం. ఎప్పుడు తెచ్చుకోవాలి? ఈ వాక్యం తెచ్చుకున్నానా, హృదయం మీద పెట్టుకున్నాను, అబ్బా మర్చిపోయిన రెఫరెన్స్ మళ్ళీ టగటగా చూడడం. అందుకే దివారాత్రము ధ్యానించండి అని ఎందుకు అన్నాడంటే, ఈ రోజు చదువుకొని రేపు మర్చిపోతాం. అందుకే మననం ఆలోచించడం, ధ్యానం క్లాసుల్లో నేర్చుకుందాం పిల్లలు. అదే రాతి పలకల లక్ష్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి,